దేశంలోనైనా రాష్ట్రంలోనైనా ప్రతిపక్ష పార్టీలు చేయాల్సింది ప్రజా సమస్యల్ని చర్చించడం, లేక ప్రభుత్వాలు ఏదైనా ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే ప్రశ్నించడం, నిలదీయడం. వీటితో పాటు అధికారంలోకి రావడానికి రాజకీయ పార్టీలు ఏవైనా అధికారంలోకి రావడం కోసం ఎన్నికల ముందు మేనిఫెస్టోలు రిలీజ్ చేస్తాయి. మేనిఫెస్టోలతో పాటు కొన్ని హామీలు గుప్పిస్తాయి ఓట్ల కోసం. అవి అమలవుతున్నాయా లేదా అని వాచ్ డాగ్ లాగా ఉండడం కూడా ప్రతిపక్ష పార్టీల ఒక విధి, బాధ్యత. ఎందుకంటే ప్రజలు ఇద్దరికీ అధికారం ఇస్తారు, పాలించమని ఒకరికి, ప్రశ్నించమని ఒకరికి. ఆంధ్రప్రదేశ్లో పాలించమని కూటమికి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి ప్రజలు అధికారం ఇచ్చారు. ప్రశ్నించమని ఒక వైసీపీకి 11 మందిని గెలిపించారు. మిగతా ఏ పార్టీకి అది లేదనుకోండి, కొన్ని ఓట్లు వచ్చాక సీట్లు రాల. వైసీపీ మాత్రం ఏదో చావు తప్పి కన్నులు అట్టపోయినట్టు ఒక 11 సీట్లు వచ్చాయి. రైట్, ఓకే, ఎన్ని వచ్చినా ఇప్పుడు అసెంబ్లీలో ఉన్న ప్రతిపక్ష పార్టీ ఏదైనా ఉందంటే అదొకటే. దురదృష్టము ఏంటంటే కర్మ, అది ఆంధ్రప్రదేశ్ కర్మ. కాకపోతే 11 మందిని గెలిపించారు కానీ ఆ పార్టీ అసెంబ్లీకి వెళ్ళదు. జగన్మోహన్ రెడ్డి గారికి బాధ్యత లేదు. నంబర్ కాదు ముఖ్యం, ప్రజలు నన్ను ఒక ఎమ్మెల్యేగా, ఓ ప్రతిపక్ష పార్టీగా గెలిపించారు నన్ను. నేను ఒక మాజీ ముఖ్యమంత్రిని, రాష్ట్రం కోసం ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు పనిచేశాను. నేను నాకు పరిపాలన మీద అవగాహన ఉంది, ప్రజా సమస్యల మీద అవగాహన ఉంది, బాధ్యత ఉంది. భవిష్యత్తులో మళ్ళీ నేను ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటున్నాను. కాబట్టి అసెంబ్లీలో గొంతెత్తాలి, ప్రజల తరపున మాట్లాడాలి, ప్రభుత్వాన్ని నిలదీయాలి. ఇది ఆయనకు ఉండాల్సిన బాధ్యత, లక్షణం కూడా. యాక్చువల్గా ఒక పొలిటీషియన్కి ఉండాల్సిన లక్షణం. ఇవన్నీ ఏది ఒక్కటి కూడా ఆయనకు లేదు. ఆయన ఏంటంటే ఎంతసేపు బయట రాజకీయాలు, శవ రాజకీయాలు, ఇవి బాగా అలవాటు పడ్డాడు ఆయన. అదే బాధ మొత్తం మీద. సో అయితే ఇవాళ ఫస్ట్ టైం కొంత హ్యాపీ అనిపించింది. సో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల తరపున మాట్లాడాలని అనుకుంటున్నాడు, ప్రజల తరపున పోరాడాలని అనుకుంటున్నాడు. రైట్, మంచిది, వెల్కమ్ చేయాలి. ఒక రాజకీయ పార్టీగా, ఒక ప్రతిపక్ష పార్టీగా ఆయనకు ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రజల తరపున, లేకపోతే తెలుగుదేశం పార్టీ కానీ, కూటమి ప్రభుత్వం కానీ, లేదా చంద్రబాబు నాయుడు కానీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు కానీ, లేకపోతే తెలుగుదేశం పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో కానీ, వీటి మీద ప్రజల్లోకి వెళ్ళి పోరాడాలి, ప్రశ్నించాలి, నిలదీయాలి, ప్రజల్ని జాగృతం చేయాలి అని అనుకుంటున్నారు ఆయన. రైట్, వెరీ గుడ్ డెసిషన్, నో డౌట్. అందులో అస్సలు 1% కూడా విమర్శించడానికి లేదు. పైగా సమర్థించాలి, జగన్మోహన్ రెడ్డి నిర్ణయాన్ని స్వాగతించాలి. కానీ సడన్గా ఇప్పుడు ఎందుకు వచ్చింది ఆలోచన? ఏ ఆలోచనతో, ఏ వ్యూహంతో ఆయన ఇప్పుడు ఇది మొదలెట్టాడు? 5 వారాలు చేస్తారంట. ఏదో చెప్తారు, ఇన్ని వారాలు వ్రతాలు చేయాలి, ఇన్ని రోజులు వ్రతాలు చేయాలి, ఏదో ఉంటుంది. అట్లా 5 వారాలు జనంలోకి వెళ్ళాలని ఇవాళ వాళ్ళ సమావేశం జరిగింది. పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, తర్వాత ప్రజాప్రతినిధులు అంటే ఎంపీలు కూడా ఉంటారు కదా, వాళ్ళు, నియోజకవర్గాల కోఆర్డినేటర్లు, ఇంకా సీనియర్ నాయకులు, వీళ్ళందరితో ఒక సమావేశం పెట్టుకున్నారు. రైట్, కాకపోతే అది ఫ్రీక్వెంట్గా జరగాలి ఆ సమావేశం. ఎవ్రీ వీక్ అయినా ఒకసారి జరుగుతూ రాష్ట్రంలో ఏం జరుగుతోంది, ప్రభుత్వం ఎక్కడెక్కడ తప్పు చేస్తోంది అని డెఫినెట్గా వాచ్ డాగ్ లాగా ఉండాలి. ఏదో ఒట్టి డాగ్ లాగా అరుపులు కేకలు కాదు కావాల్సింది, వాచ్ డాగ్ లాగా కాపలా కాస్తూ ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉండాలి. అది జరగాలి. ఎందుకో వాళ్ళు గుర్తొచ్చింది, మళ్ళీ పెట్టాడు ఆయన. రైట్, ఓకే, ఎనీవే పెట్టి ఆయన ఏం మాట్లాడతారంటే, చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో పైన మనం ప్రజల్లో ప్రచారం చేయాలి, ప్రజల్ని ఒక చైతన్యవంతం చేయాలి, ప్రజల్ని ప్రశ్నించమని అడగాలి ప్రభుత్వం పైన అని చెప్తూ మళ్ళీ ఇక్కడ కూడా బటన్ నొక్కే కార్యక్రమం పెట్టాడు ఆయన.
ఏంటి ఆ బటన్ అంటే, ఈయన ఒక క్యూఆర్ కోడ్ తయారు చేశాడు. ఆ మీటింగ్ విజువల్స్ ఏంటి, క్యూఆర్ కోడ్ ఒకటి తయారు చేశారు ఆయన. ఆ క్యూఆర్ కోడు ఈ బటన్తో, ఈ ఫోన్తో ఇట్లా స్కాన్ చేసుకోవాలంట ప్రజలు. వీళ్ళు తీసుకెళ్తారు, వెళ్ళే వాళ్ళు, వీళ్ళ మనుషులు క్యూఆర్ కోడ్ తీసుకెళ్తే ఫోన్తో ఇట్లా స్కాన్ చేసుకోవాలి. స్కాన్ చేసుకొని ఆప్షన్స్ వస్తాయి. ఒక బటన్ నొక్కాలి, నొక్కితే మేనిఫెస్టో వస్తుంది. ఇంకో బటన్ నొక్కాలి, అది నొక్కితే అప్పుడు బాండ్లు రాసి ఇచ్చారు కదా, మేము అధికారంలోకి వస్తే ఈ హామీలు నెరవేరుస్తామని అవి వస్తాయి. ఇట్లా ఏదో బటన్ నొక్కే కార్యక్రమం పెట్టాడు ప్రజలకి. వాటి ప్రకారం చూసుకుని నిలదీయాలి ప్రజల్ని. ప్రజలు ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడిని ప్రత్యేకించి నిలదీయాలి. ఓకే, నిలదీయాలి. ఏంటి, ఎందుకు, ఏమని నిలదీయాలి? 1 year అయింది. 1 yearలో హామీలు నెరవేర్చలేదు అంటారు ఆయన. ఏమి నెరవేర్చలేదు? ఆయన ఇచ్చిన హామీల్లో 3 గ్యాస్ సిలిండర్లు ఆల్రెడీ ఇస్తున్నారు. ఆయన ఇచ్చిన హామీలో పెన్షన్ 4,000 ఇస్తున్నారు. నువ్వు ఎగ్గొట్టిపోయిన పెన్షన్ కూడా ఆయనే ఇచ్చాడు. వచ్చిన కొత్తలో 3 నెలలు అదనంగా కూడా ఇచ్చాడు. ప్రజల్లోకి వెళ్ళి పెన్షన్ గురించి ప్రశ్నించే ధైర్యం ఉందా? 1వ తారీఖు ఇస్తున్నారు పెన్షన్లు, ఇంటికి వెళ్ళి ఆ ఎమ్మెల్యేలు వాళ్ళ నా ఉద్యోగులు ఇస్తున్నారు. 1వ తారీఖే ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారని అడుగుతారా పోనీ? తర్వాత జగన్ ఇచ్చేదానికంటే, జగన్ ఇచ్చేది ఇస్తూనే ఇంకా ఎక్కువ అదనంగా ఇస్తామని చెప్పాడు చంద్రబాబు నాయుడు, ఎందుకు ఇవ్వట్లేదని కూడా అడగాలి అన్నారు అని చెప్తున్నారు ఇవాళ ఆయన అక్కడ. నువ్వు 2 బిడ్డలకు అమ్మఒడి ఇస్తానని చెప్పి 2కి ఇవ్వాల, 1కే ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ చంద్రబాబు నాయుడు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తానని చెప్పాడు, అంతమందికి ఇస్తానన్నాడు కదా. తల్లికి వందనం స్టార్ట్ అయింది కదా. ఆంధ్రప్రదేశ్ అంతా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి కదా. లబ్ధిదారుల సంఖ్య కూడా పెరిగింది కదా. ఏంటి అంటే ఇంకేం కావాలి? తర్వాత అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ ఈ నెలాఖరికి ఇస్తున్నామని చెప్పారు, అది కూడా చెప్పారు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కొంత ఫండ్ వచ్చేది, దాంతోపాటు వీళ్ళు కూడా కలిపి వేస్తామని చెప్పారు. మీరు చేసింది అదే కదా. కాకపోతే మీరు 7,500 ఇచ్చారు, వీళ్ళు 14,000 ఇస్తారు వీళ్ళు. అంటే మీకంటే రెట్టింపే. అది కూడా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇచ్చినట్టే కదా. అది కూడా ఆగస్టు 15 నుంచి మహిళలకి ఉచిత బస్సు అమలు కాబోతోంది. అంటే మొదటి సంవత్సరమే అన్నీ జరిగిపోవాలా? కనీసం ఆ మాత్రం ఇది కూడా మొత్తం తుడిచిపెట్టుకుపోయారు కదా మీరు. ఖజానాని అప్పుల పాలు చేసిపోయారు కదా. ప్రభుత్వానికి ఊపిరి తీసుకునే టైము, కాలు చేయి కూడా తీసుకునే టైం కూడా ఉండదా? అడగండి మీరు, ఎప్పుడు చేస్తావు నాయన చంద్రబాబు నాయుడు అని అడగండి. ఆయన డేట్ చెప్పిన తర్వాత ఆ డేట్ నాడు ఇవ్వకపోతే ఎందుకు ఇవ్వలేదు అని అడగండి. తప్పులేదు, మీ డ్యూటీ అది, మీరు అడగండి. మీరు ప్రజల తరఫున మీరు అడగాలి. కానీ ఇదేమి ధోరణి? ఆగస్టు 15 నుంచి మహిళలకి ఇది, అదే రోజు నుంచి ఆడబిడ్డ నిధి అని చెప్పి 1,500 మహిళలకి నెలకు 1,500 ఇచ్చి అది కూడా స్టార్ట్ చేస్తున్నామని చెప్పారు. అడగండి, ఆగస్టు 15 నుంచి రాకపోతే అది కూడా ప్రశ్నించండి. మీరు ఉన్నది ప్రశ్నించమనే కదా. మీతో పాటు ప్రజలు ఉంటారు ప్రశ్నిస్తుంటారు. ఇవన్నీ వదిలేసి ఇప్పుడు కేసుల భయం పట్టుకుంది. ఒక కేసు కాదు, మొన్న సత్తెనపల్లి రాళ్లపేట వెళ్ళి 3 చంపేశారు. అందులో ఒకటైతే దారుణంగా సింగయ్య అనే అతను ఆయన కారు కింద పడి చనిపోయాడు. అది కేసు అవుతుంది. ఆల్రెడీ డ్రైవర్ని మూసేశారు, వెహికల్ సీజ్ చేశారు. ఈయనకి నోటీస్ వెళ్ళింది. రేపో మాపో మరి అరెస్ట్ చేస్తారేమో జగన్మోహన్ రెడ్డిని. అదొకటి భయం పట్టుకున్నట్టుంది. ఎందుకంటే అది చాలా పెద్ద కేసు. అది 105 భారత న్యాయ సంహిత దీని ప్రకారం 105 సెక్షన్ ప్రకారం పెట్టిన కేసు. అది 10 ఏళ్ళ వరకు శిక్ష పడవచ్చు అంటున్నారు. ఒకవేళ ఆ భయం ఏమన్నా ఉందా? దాంతోపాటు కాదంబరి జత్వాని అనే ఆ కేసు కూడా పీకల దాకా మూసుకొస్తుంది. వీటితో పాటు ఇంకా చాలా కేసులు ఉన్నాయి. అయ్యా, ఈ చదువుతూ ఉంటే ఒకటి కాదు, పెద్ద లిస్టే బయటకు వస్తుంది.
లిక్కర్ కేసు ఏ మూమెంట్లో సిట్టోళ్ళు వచ్చి తలుపు కొడతారో తెలియదు, అయిపోయింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కూడా మూసారు. రేపో ఎల్లుండో ఇక అది సజ్జలా మీరు ఇది ఎక్కడ దాకా వచ్చింది. సో ఈ పరిస్థితి. ఇంకొకటి కల్తీ నెయ్యి, అది కూడా మొత్తం వచ్చేసింది. మొత్తం రాష్ట్రంలో నాట్ ఓన్లీ తిరుమల తిరుపతి దేవస్థానం, మొత్తం రాష్ట్రంలో టెంపుల్స్ అన్నిట్లోనూ ఆ నెయ్యి ఆ కల్తీ ఇది వాడారనేది ఎస్టాబ్లిష్ అయింది, కేసు ఎస్టాబ్లిష్ చేసింది దర్యాప్తు వ్యవస్థ. మరి అది కూడా తలుపు కొట్టేలాగా ఉంది. ఆర్థిక నేరాలు, గత 5 ఏళ్లలో చేసిన ఆర్థిక అస్తవ్యస్తం ఇదంతా తవ్వుతోంది ప్రభుత్వం. సో వీటితో పాటు ఆల్రెడీ ఆయనకున్న సిబిఐ ఈడీ కేసులు ఉన్నాయి కదా, అవి బయటకు వస్తున్నాయి. ఇట్లా ఒకటిగా చెప్పుకుంటూ పోతే సాయంత్రం తెల్లారుద్ది. కానీ చెప్తున్నా, ఈ కేసులన్నీ మూసుకొస్తున్నాయి. దీనికి పార్టీని వాడుకుంటున్నాడు. ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు మరి వాళ్ళకి అర్థమవుతుందో లేదో కానీ ఈ కేసులు ముంచుకొస్తున్నాయి కాబట్టి ప్రభుత్వాన్ని ఏదో కాస్త అడిగినట్టు కొంచెం డిఫెన్స్లో పడేయాలి. అమ్మో జగన్మోహన్ రెడ్డిను ఆయన పార్టీ జనంలోకి వెళ్ళిపోతుంది, మేనిఫెస్టో అమలు చేయలేదని మన మీద ఎగబడుతుంది అనుకోవాలి. ఏమీ లేదు అక్కడ. భోషాణం బ్రహ్మాండంగా అనుకున్న దానికంటే బ్రహ్మాండంగా హామీలు అమలు అవుతున్నాయి. అవి అడ్డం పెట్టుకుని ఏదో జనంలోకి వెళ్ళి ప్రభుత్వాన్ని ఏదో భయపెట్టామనో నిలదీసామనో చెప్పుకోవడం కోసం, పార్టీ క్యాడర్లో తనకు వ్యతిరేకంగా చర్చ జరగకుండా ఉండడం కోసం ఇది ఒక ఎత్తుగడ వేసినట్టు కనపడుతోంది. చెప్పుకోవడానికి ఏముంది అక్కడ? ఇక ఈయన అన్నట్టు పోనీ ఏమన్నా ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయంటే లేదు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కనీసం ఒక రోడ్డు కూడా వేయలేదు. అలాంటి ఇప్పుడు రోడ్లన్నీ అయిపోయినాయి. అమరావతి శరవేగంగా నడుస్తుంది. రాజధాని లేని పరిస్థితి చేశాడు జగన్మోహన్ రెడ్డి. తెలిసిందే ఇదంతా. ఇప్పుడు రాజధాని నిర్మాణం శరవేగంగా సాగుతోంది. పోలవరం నిర్మాణం శరవేగంగా సాగుతోంది. ఇంకా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నీ బ్రహ్మాండంగా మొదలైపోయినాయి. ఆగిపోయి నువ్వు ఆపేసినవన్నీ అక్కడ మొదలైపోయినాయి. మళ్ళీ ఇంకేం కావాలి? 1 ఇయర్లో ఇంతకంటే ఏమన్నా బద్దలైపోతుందా? భూగోళం బద్దలైపోతుందా? లేకపోతే ఏం జరిగిపోవాలని కోరుకుంటున్నారు? ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నాడు ఈయన? కాకపోతే ఒక్కటైతే వాస్తవం, కూటమి ప్రభుత్వం కొంత ఫెయిల్ అయిన మాట వాస్తవమే. అదేంటి అంటే ఈ స్కాముల మీద దర్యాప్తు అయితే లేట్ అవుతుంది. అది జత్వాని స్కామ్ కావచ్చు, లిక్కర్ స్కామ్ కావచ్చు, ల్యాండ్ స్కామ్ కావచ్చు, శాండ్ స్కామ్ కావచ్చు, ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇంకా వీటి మీద దర్యాప్తు అయితే లేట్ అవుతుంది. ఇది కూటమి ప్రభుత్వం మరి ఫెయిల్యూర్ అనాలో లేకపోతే నిర్లక్ష్యం అనాలో లేకపోతే నిర్లిప్తతనాలో తెలియదు, కానీ ఈ విషయంలో మాత్రం జరుగుతోంది. ప్రజలు అదైతే ఆలోచించాలి. జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన అరాచకాల మీద దర్యాప్తు లేట్ అవుతుంది. దాని మీద చర్చ జరగాలి. చర్చ జరుగుతోంది, కానీ ప్రజల్లో ఇంకా డీప్గా చర్చ జరగాలి. ప్రభుత్వాన్ని కదిలించే స్థాయిలో చర్చ జరగాలి. ఇలా ఒకటి కాదు, ఇటువంటివి లేట్ అవుతున్న మాట వాస్తవమే. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిందేమో కానీ తర్వాత ఆయన విలాసాలు, జగన్మోహన్ రెడ్డి గారి విలాసాలు, అప్పుడు వెలగబెట్టిన విలాసాల మీద దర్యాప్తు జరగాలి. రుషికొండ ప్యాలెస్ మీద దర్యాప్తు జరగాలి. రుషికొండ ప్యాలెస్ మీద ప్రభుత్వం ఇంతవరకు ఎందుకు నిర్ణయం తీసుకోలేదు అనే దాని మీద చర్చ జరగాలి. ఇలాంటి వాటి మీద చర్చ జరగాలి. హామీల మీద ఏం చర్చ జరగడానికి ఏం లేదు. హామీలు బ్రహ్మాండంగా వెళుతున్నాయి. అయినా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఇది అంశాన్ని పెట్టుకొని 5 వారాల పాటు ఆ కార్యకర్తలకి, ఆ నాయకులకి, ఆ కమిటీలకి వాటికి ఎందుకు ఒక యాక్షన్ ప్లాన్ ఇచ్చాడు, ఏంటి దీని వెనుకున్న వ్యూహం ఏంటి అనేది అయితే జగన్మోహన్ రెడ్డి గారు కొత్త కార్యాచరణ ఎందుకు ఎంచుకున్నాడు, 5 వారాల పాటు కూటమి ప్రభుత్వము, చంద్రబాబు నాయుడు ప్రభుత్వము ఇచ్చిన మేనిఫెస్టో మీద ఎందుకు ప్రజలకు వెళ్ళాలనుకుంటున్నాడు అనే దాంతో పాటుగా రాళ్లపేట సతినపల్లి దగ్గర అక్కడ సింగయ్య అనే వ్యక్తి ఆయన కారు కింద చనిపోయిన వ్యవహారంలో ఈయన కేసు కోర్టుకి వెళ్ళాడు. ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు కోర్టుకి వెళ్ళాడు, తన పైన కేసు లేకుండా చేసుకోవడం కోసం అనే అంశాన్ని కూడా మనం చర్చిద్దాం. చర్చలో మనతో పాల్గొంటున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు, మాజీ మంత్రి డొక్కా మాణిక్య ప్రసాద్ గారు, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులు, శాసనసభ్యులు పార్థసారథి గారు, అండ్ అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షులు పోతుల బాలకోటయ్య గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా
మాణిక్య ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే వరప్రసాద్ గారు, మీ ప్రభుత్వము, మీ కూటమి లేదా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ల ముందు ఇచ్చిన మేనిఫెస్టోని జనంలోకి తీసుకెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. తీసుకెళ్ళి మిమ్మల్ని నిలదీయాలని, మీ ప్రభుత్వాన్ని నిలదీయాలనేది ఆయన తన నాయకులందరికీ, తన యంత్రాంగానికి ఇచ్చిన కార్యాచరణ. సో చాలా డ్యామేజ్ అవుద్దేమో, మరి చూసుకున్నారా? వెంకటకృష్ణ గారు, బాలకోటయ్య గారు, పాదసారథి గారు, అందరికి కూడా నమస్కారం. మీ వ్యూవర్స్ కూడా నమస్కారం. నమస్తే అండి. ఒక రాజకీయ పార్టీగా వైసీపీ, ఒక రాజకీయ పక్షంగా వైసీపీ పార్టీ దానికి కొన్ని అంటే దాని వివరాల్లోకి వెళ్తే అది రాజకీయ పార్టీగా నేను గుర్తించడం లేదు. నాకు దానికి లక్షణాలు లేవు దానికి. కానీ ఒక ప్రోగ్రామ్ ఇవ్వటము, క్యాడర్ని ఒక ప్రోగ్రామ్ ఇవ్వటం అనేది సహజం, అది క్వైట్ న్యాచురల్. అది అందువల్ల ఈ సంవత్సరం అయింది కదా, ఈ సంవత్సర కాలంలో ఏమైందంటే ఈ మధ్యకాలంలో జరుగుతున్న పరిణామాలు ఏంటంటే చాలా కేసులు, వాళ్ళ ముఖ్యమైన నాయకులు, ముఖ్యమైన ఆయన అనుచరులు మీద కేసులు రావడం, చాలామంది ముఖ్యమైన లీడర్స్, సాయిరెడ్డి గారు లాంటి వాళ్ళు బయటకు వెళ్ళటం, ఒక క్రైసిస్లోంచి తన క్యాడర్ని రక్షించుకోవాలి, తన లీడర్షిప్ని రక్షించుకోవాలి. తన చుట్టూ ఇప్పుడు ఈ కేసులు ఇరుక్కున్న వాళ్ళంతా చాలా నేరస్తులు ఉన్నారు, చాలామంది వాళ్ళలో కరుడుగట్టి నేరస్తులు ఉన్నారు. వాళ్ళలో ఆ కరుడుగట్టి నేరస్తులను రక్షించుకోవాలి. అతను రక్షించుకోకపోతే అతను రేపు వాళ్ళు ఉండి నేరాలు చేయాలి. అతని దగ్గర ఉన్న లక్ష్యం ఏంటంటే నేరాలు చేసిన రక్షిస్తాడు, నేరాలను ప్రోత్సహిస్తాడు. అతను ఆ క్యారెక్టర్ ఉంది. అంటే అది ఫ్యాక్షన్ రాజకీయ. పాదసారథి గారు ఆ ప్రాంతంలో ఉన్నవాడు, వారికి బాగా తెలుస్తుంది. నేరస్తుల్ని రక్షించుకోవాలి, నేరస్తుల్ని ప్రోత్సహించాలి. రెండు చేయకపోతే అతని పార్టీ నిలబడదు. అందువల్ల అందరినీ పిలిపించుకొని అందరినీ రమ్మని చెప్పి ఇట్లా రాబోతుంది, ఈ విధంగా జరుగుతుంది, ప్రజల దగ్గరికి వెళ్ళాలంటే ఏం ఉండాలి, ఏదో ఒక ఇష్యూ ఉండాలి. కాబట్టి ఈ మేనిఫెస్టో, ఫెయిల్యూర్ ఆఫ్ ది మేనిఫెస్టో అనేది ఒకటి, దాని మీద వెళ్దాం మనం అని చెప్పి వాళ్ళని మోటివేట్ చేస్తున్నాడు. రైట్, ఇట్ ఈస్ ఒక రాజకీయ పార్టీ అంతకంటే ఏం చేయని తప్పేం లేదు. కానీ నేను అతని మోటివ్ ఏంటంటే, అతని మోటివ్ లేకపోతే అతని ఆలోచన ఏంటంటే, ఇక బాగా ప్రభుత్వము మా నాయకత్వాన్ని, నా చుట్టూ ఉండే ముఠాని బాగా టార్గెట్ చేస్తూ ఉంది. మేమంతా నేరాలు చేస్తున్నాము, మా వాళ్ళంతా నేరాలు చేస్తున్నారు, దొరుకుతాయి, ఎవిడెన్స్ ఉంది, చాలా పక్కా ఆధారాలు ఉన్నాయి, నేరాలు ఉన్నాయి, ఘోరాలు ఉన్నాయి, వీటన్నిటిలో ప్రజలు సాక్ష్యాలని దొరుకుతూ ఉన్నాయి, ఇన్వెస్టిగేషన్స్ చాలా ఫాస్ట్గా వెళ్తూ ఉంది. దీనిలో నుంచి ఈ ప్రజలంతా కూడా దీని మీద చర్చిస్తున్నారు. వాస్తవంగా ప్రజలు కూడా పలాని క్యాండిడేట్ ఇలా చేశాడా, పలాని ఎక్స్-ఎంపీ ఇలా చేశాడా, పలాని ఎక్స్-మినిస్టర్ ఇలా చేశాడా, పలాని వైసీపీ నాయకుడు ఇలా చేశాడా అనేది ఒకసారి మెమరీలో వేసుకొని ఆయన ఎవిడెన్స్లను చూసి ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఈరోజు మద్యపానం తీసుకోండి, అది ఎలా ఆపరేట్ అయిందో రోజు పత్రికల్లో, మీడియాలో వస్తూ ఉంది. తర్వాత సిబిఐ, అదే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, సిట్ చూస్తూ ఉంది. అట్లనే ప్రతి దాంట్లో వీటన్నిటి వలన అతనికి ఒక భయం పట్టుకుంది. ఆ భయం పట్టుకొని జనాన్ని విస్తృతంగా రోడ్ల మీద తెచ్చి తన బల ప్రదర్శన చేస్తే కానీ ఈ అరెస్ట్ లాగవు, ఈ తతంగం ఆగదు, ఈ ప్రభుత్వం యొక్క చర్యలు ఆగవు. దానికోసం అతను ఈ కార్యక్రమం తీసుకున్నాడు. దీన్ని లెక్క చేయాల్సిన పని లేదు. ప్రభుత్వం రాజకీయంగా కూటమి ప్రభుత్వం చాలా స్ట్రాంగ్గా ఉంది. కూటమి ప్రభుత్వం నిన్న కూడా పవన్ కళ్యాణ్ గారు ఆ మాట అన్న తర్వాత నేను ఇంకా దాని రేటింగ్ పెరిగింది. మీరు ఇన్వెస్టిగేట్ చేయండి, లేకపోతే మీరు సర్వే చేయించండి. పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నాడు, చాలా మొన్న ఏదో మీటింగ్లో చూశాను నేను. ఏమన్నాడు, నేను కూటమి ప్రభుత్వానికి నేనున్నానని చెప్పి ఒక మంచి సంకేతాన్ని ఇచ్చాడు. ఆల్రెడీ బీజేపీ మోడీ గారు మొన్న ప్రతిరోజు వస్తాను, ఈరోజు కూడా ఆయన మోడీ గారు యోగా డేని అప్రిషియేట్ చేశాడు. సో చంద్రబాబు గారు మెచ్యూర్డ్గా ఆయన చాలా జాగ్రత్తగా వెళ్తూ ఉన్నాడు. ఈ పరిస్థితుల్లో తన మీద ఇంకా తన క్యాడర్ ఉండదు, బజారులో రాకపోతే తన క్యాడర్ తన ఇంటర్వ్యూ ఉండదు. మామూలుగా అతను ఇంటర్వ్యూ ఇవ్వడండి, జనానికి ఇంటర్వ్యూ ఇవ్వడు, వాళ్ళ లీడర్షిప్ మంత్రులకు ఇంటర్వ్యూ లేదు. ఇప్పుడు అందరిని పిలిచి అన్నా ఒక ఫోటో దిగుతారా, అన్నా రాండి అన్నా, మాట్లాడదా రాండి అన్నా, ఏందన్నా అని అంటున్నాడు. ఇదంతా నటన. మళ్ళీ 1 year తర్వాత వాళ్ళు ఎవరికి ఇంటర్వ్యూలు ఉండవు, అది వేరే అంశం. కానీ నేను ఏంటంటే ప్రజల్ని తన వైపు చూసుకోవాలని పిలిస్తే, ప్రజల్ని సమీకరించకపోతే తన చుట్టూ ఎవరు ఉండరు అనేది అతని యొక్క వ్యూహం. దానిలో భాగంగా ఈ కార్యక్రమం తీసుకున్నాడు. దీన్ని కూటమి ప్రభుత్వం తిప్పి కొడుతుందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. రైట్, ఒక్క నిమిషం వరప్రసాద్ గారు, ఒక్క నిమిషం. బాలకోటయ్య గారు, జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కసారిగా అంటే ఎక్కడ చావులుంటే అక్కడికి వెళ్ళే దీని నుంచి ఎందుకో జనంలోకి వెళ్ళాలి, పార్టీని తీసుకెళ్ళాలి,
ఒక 5 వారాల పాటు, ఈ వారాల లెక్కేంటో నాకు అర్థం కాల. ఇప్పుడు ఒక 10 సార్లు పెట్టారు ఇలాంటి ప్రోగ్రామ్స్, వెళ్ళలేదు ఆయన. మొన్న మాత్రం అదేది యువత పోరు అని పెట్టారు ఒక పూట, మళ్ళీ ఇప్పుడు ఇది 5 వారాల కార్యాచరణ ఇచ్చారు. ఈ ఈ ప్రోగ్రాం తీసుకోవడంలో జగన్మోహన్ రెడ్డి యొక్క వ్యూహం ఏంటి? డెఫినెట్గా సరే, అది పార్టీగా మేము గుర్తించమని, నేను గుర్తించనని వరప్రసాద్ గారు అన్నా కూడా, నేనైతే ఒక రాజకీయ పార్టీగా ఇదే చేయాలి, ఒక ప్రతిపక్షంలో ఉన్న పార్టీగా ఇదే చేయాలి, ఏ పార్టీ అయినా, నాట్ ఓన్లీ వైసీపీ. కానీ ఇప్పుడు చేయడంలో ఏదో ఉంది అని అనిపిస్తుంది, ఈ కేసులన్నీ ముసురుకుంటున్న వేళ. నమస్తే. నమస్తే అండి. పెద్దలు మాణిక్యవర ప్రసాద్ గారికి, పార్సార్ గారికి నమస్కారాలు. ఈ రోజు మధ్యాహ్నం నేను లోకేష్ గారి మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం వెళ్ళాను. అక్కడ చాలా పెద్ద ఆయన వెటర్నరీ డాక్టర్ శేషయ్య గారి దగ్గరికి వెళ్తే ఆయనలో భోజనం పెట్టాడు. మాకు 2 మహిళలు మాకు భోజనం పెట్టారు. నేను పిచ్చాపాటిగానే ఇద్దరిని అడిగా, అమ్మ మీకు తల్లికి వందనం పడిందమ్మా. నేను ఇద్దరు కలిసి పడ్డాయి అన్నా. అందులో కామంది, నేను చంద్రబాబు నాయుడు గారు అభిమాని అన్నా, నాకు 2 పిల్లలు, నాకు ఒక్కరికే పడ్డాయి, దీనికి మాత్రం 2కే పడ్డాయి, ఇది జగనన్న అభిమాని అన్న. నిజమే చెప్తున్నాను. నేను ఒక మాట ఏంటంటే, ఇప్పుడు మీరు ఒక చక్కని మాట అన్నారు వెంకటకృష్ణ గారు. పాలించటానికి ఒకరిని, ప్రశ్నించటానికి ఒకరిని ప్రజలు ఎన్నుకుంటారు, దాన్నే ప్రజాస్వామ్యం ఉంటారు. నిజం, చాలా 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 గొప్ప మాట. జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించమనండి, గట్టిగా ప్రశ్నించమనండి, గదమాయించి ప్రశ్నించమనండి. కానీ మనుషులు చంపుకుంటూ కాదు, చేతిలో కత్తులు పెట్టుకొని కవాతులు చేస్తూ కాదు, నరికేస్తాం, కొట్టేస్తాం, చంపేస్తాం, గుడ్డలు ఎత్తగేస్తాం అనే ఒక తాలిబాన్ భాషతో కాదు. నేను నిజానికి ఒక మాట చెప్తా. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ని వెంటిలేటర్ మీద పెట్టి వెళ్ళాడు. గ్లూకోజ్ బాటిల్ కూడా ఇవ్వాల. ఇప్పుడు వచ్చి ఏమంటున్నాడంటే, మీరు బత్తాయి రసం ఇచ్చారా, నిమ్మరసం ఇచ్చారా, యాపిల్ ముక్కలు పెట్టారా అని అడుగుతున్నాడు ఆయన. ఈ రాష్ట్ర భవిష్యత్తు అగమ్య గోచరం అయ్యింది. ఆయన పుణ్యానే పోలవరం ఆగిపోయింది. తద్వారా లక్షలాది ఎకరాలకు సాగునీరు లేకుండా పోయింది. ఆయన కారణంగానే అమరావతి మిథ్య అయిపోయింది. ఈ రోజున లోకేష్ గారు లాంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్కు పారిశ్రామికవేత్తలు రావడానికి భయపడుతున్నారు అని అంటే, అది జగన్మోహన్ రెడ్డి గారిని చూసి కాదా? దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారి మీద లేదా? ఈ రోజున పెన్షన్లో, సరే అధికార పార్టీ వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు చెప్తారు, 4,000 రూపాయలు ఎకాఎకిన కూటమి ప్రభుత్వం ఇచ్చింది. మొదటి నెలలోనే 7,000 రూపాయలు ఇచ్చింది. నెలకి పెన్షన్ల ద్వారా దాదాపు 64 లక్షల మందికి 3,000 కోట్ల రూపాయలు వెరస ఏడాదిలో 34,000 కోట్ల రూపాయలు, అక్షరాల 34,000 కోట్ల రూపాయలు పెన్షన్కి ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్లు ఎలా ఇచ్చాడు? ఎలా ఇచ్చాడు? ఆయన ఎలా మాట్లాడగలుగుతాడు? మీరు వెళ్ళండి, క్యూఆర్ కోడ్ ఇచ్చి వెళ్ళండి. కానీ ఆ క్యూఆర్ కోడ్తో పాటు కత్తులు కటాలు కూడా ఇచ్చి పంపించమాకండి. ఎందుకంటే ఆ ఇళ్ల నుంచి బయటికి రాలేరు మీ కార్యకర్తలు. ఎందుకంటే ప్రజలు చట్టానికి ఉన్నంత ఓపిక ప్రజలకు ఉండదు. వాళ్ళు ఇళ్ల ముందుకెళ్ళి కత్తులు పెట్టుకుని మీరు గొంతులేస్తే ప్రజలకి న్యాయస్థానాలకు ఉన్న కాలాచేతము, చట్టాలకు ఉన్నంత ఓపిక ఉండదు. చీపురు కట్టలు తీసుకొని కొడతారు. ఏంటి సార్, నీకు పని పాట లేదని చెప్పి కార్యకర్తలకు షెడ్యూల్ ఇవ్వాలి కాబట్టి చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోని రీవెరిఫికేషన్ చేద్దామని చెప్పి ఒక ప్రోగ్రాం ఇచ్చాం. ఓ 25 మందిని పిలిచి, నిజంగా వాళ్ళ కళ్ళల్లో కనిపించడం లేదు మన పరిపాలన ఏమి ఇచ్చామని. నేను ఒక మాట చెప్తాను సార్, దశాబ్దాలుగా ప్రభుత్వాలు అమలు చేసిన సంక్షేమ పథకాలు, అది ఎస్సీ కార్పొరేషన్ కానీ, బీసీ కార్పొరేషన్ కానీ, మైనార్టీ కార్పొరేషన్ కానీ, భూమి కొనుగోలు పథకం కానీ, మన బ్యాంకు రుణాలు కానీ ఏమైపోయాయి? వీటన్నింటి పాతలేసిన జగన్మోహన్ రెడ్డి గారు కాదా? నువ్వు 30 రూపాయలు 50 రూపాయలు రోజుకి ఇచ్చేసి ఆటో వాడికి జగనన్న తోడు, జగనన్న దీవెన, జగనన్న గోరుముద్ద, నువ్వు ముద్దలు పెట్టుకుంటూ నీ పేరు మీద నువ్వు డబ్బులు ఇచ్చేస్తే ఓట్లు వచ్చేస్తాయి అనుకున్నావు. కేవలం ఓట్ల కోసమే నువ్వు ఇచ్చావు తప్ప
నువ్వు ఇచ్చిన పథకాలకి ఏ జీవితంలో ఉన్న వెలుగురేఖలు కనిపిస్తాయి వెంకటకృష్ణ గారు? ఒక కొవ్వొత్తి తెలుగుతుందా? నువ్వు ఇచ్చేది ఆటో వాడికి 10,000 రూపాయలు ఇంటూ 365 రోజులు, రోజుకి ఎంత పడింది? అది కూడా ఆటో మీద ఫోటో పెట్టుకుంటేనే. దాని మూలాన అంటే దశాబ్దాల సంక్షేమ పథకాలను ఎత్తేసి వీటిని ఇచ్చుకుంటూ ఇక నేను 30 ఏళ్ళు అధికారంలో ఉంటాను, నేనే పోటుగాని అని చెప్పేసి అని మాట్లాడారు. ఇంకో మాట కూడా చెప్తున్నా, ఆయన లెక్కే చెప్తా, ఆయన లెక్కే 6 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాను అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వు ఇచ్చింది 2,97,000 కోట్ల రూపాయలు, ఏది 34 సార్ల పట్టణకి. మరి మిగిలిన డబ్బులు ఏమైపోయినాయి? రాజధాని గురించి మాట్లాడడం, పోలవరం గురించి మాట్లాడడం, పరిశ్రమల గురించి మాట్లాడడం, మద్యం కుంభకోణం గురించి మాట్లాడడం, ఇసుక అమ్మకం గురించి మాట్లాడడం, అసలు నీ నాయకుడు ఎందుకు జైలుకు పోతున్నారో మాట్లాడో, వల్లభనేని వంశీని జైలు ఎందుకు పెట్టారు మాట్లాడు, సెంగ ఎందుకు చనిపోయాడు నువ్వు మాట్లాడు. మళ్ళీ క్యాష్ పిటిషన్ చెప్పారు కదండి, వల్లభనేని వంశీ కమ్మ సామాజిక వర్గానికి చెందినవాడు కాబట్టి పగబట్టి లోపలేశారని చెప్పాడు కదా మొన్న. అందుకని ఇప్పుడు మనం మాట్లాడమని చెప్తాం సార్. ఇప్పుడు అది ప్రతిపక్ష పార్టీగా ఉన్నాడు కాబట్టి అసెంబ్లీలోనూ మాట్లాడొచ్చు, అసెంబ్లీ బయట మాట్లాడొచ్చు, నిజానికి ఏంటంటే అసెంబ్లీ పోయి కూడా మాట్లాడొచ్చు. కానీ ఆయన ఏంటంటే కూటమి ప్రభుత్వం ఏడాది అయిపోయింది, కార్యకర్తలకు పని లేదు, నాయకులకు షెడ్యూల్ లేదు, ఎంతకాలం తిరుగుతారు కత్తులు పని లేకపోవడమే కాకుండా కార్యకర్తలకు పని లేకనే ఆ డాన్సులు వేస్తున్నారు కత్తులు పట్టుకొని. ఈయన రెచ్చగొడుతున్నాడు, వాళ్ళు అది రిసీవ్ చేసుకుని ఆ రకమైన ఊరేగింపులు, ర్యాలీలు, కత్తులతో స్వైర విహారాలు జరుగుతూ ఉన్నాయి. కాకపోతే ఇది పని లేక కార్యకర్తలు చేజారిపోతున్నారు, నాయకులు చేజారిపోతున్నారు. ఈ కేసుల దెబ్బకి ఇప్పటికే చాలా మంది సీనియర్ నాయకులు అరెస్టులు అయ్యి జైలుకి వెళ్తున్నారు కదా. చివరికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కూడా తీసుకొచ్చి జైల్లో పెట్టే పరిస్థితి వచ్చింది కదా. సో ఇవన్నీ చూసి పార్టీ నాయకులు ఎక్కడ చేజారిపోతారో, ఎక్కడ వాళ్ళ నైతిక స్థైర్యం పోతుందనే ఒక భయంతో ఈ ప్రోగ్రాం తలపెట్టారా, లేక నిజంగానే కూటమి ప్రభుత్వం హామీల అమలులో విఫలమైందా? ఏ హామీలు అమలు చేయాల్సి ఉంది, ఎందుకు చేయలేకపోయింది, అది కూడా నిజమేనేమో. ఒకసారి పార్థసారథి గారు నమస్తే అండి. నమస్కారం. అంటే అన్ఎక్స్పెక్టెడ్గా గుర్తొచ్చింది, విత్ యువర్ పర్మిషన్, అంటే అడగొచ్చో లేదో మరి, మీకు అభ్యంతరం లేకపోతే చెప్పండి, లేకపోతే నో కామెంట్స్ అన్నా కూడా చెప్పొచ్చు. మొన్న ఒక దళిత సర్పంచ్ విషయంలో మీరేదో కొద్దిగా వివాదంలో చిక్కుకున్నట్టున్నారు కదా, ఏదో ఆరోపణలు వచ్చాయి, సోషల్ మీడియాలో కూడా బాగా చర్చ జరిగింది. దళిత సర్పంచ్ని మీరేదో ఆ స్టేజ్ మీదకి రావద్దన్నారని లేదా అవమానించారని. రైట్, ఇఫ్ యూ డోంట్ మైండ్ మీరు దాని మీద ఏమన్నా చెప్తే ఓకే, ఇట్స్ గుడ్. లేదు, నేను తప్పనిసరిగా దీని మీద వివరణ ఇస్తాను. ఎందుకంటే ఆదోనిలో ఒక గ్రామానికి నేను విజిట్కి వెళ్ళాను. అక్కడ కూటమి నాయకులంతా కలిసి నన్ను బాగా రిసీవ్ చేసుకొని, మాకు మైక్ పాడైంది. మాకు మైక్ పాడైతే ఒక దేవుడి కట్ట మీద నిలబడాల్సి వచ్చింది. ఎందుకంటే గుడిలో మైక్ అందుబాటులో ఉంటది కాబట్టి దాంట్లో నుంచి మాట్లాడడానికి దేవుడి కట్ట మీద నిలబడాల్సి వచ్చింది. సో నా చుట్టూ అంతా మా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి నాయకులంతా ఉన్నారు. మా సర్పంచ్, ఆ ఊరి సర్పంచ్ ఈ మధ్యనే వైసీపీలో, అంటే ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కూడా, గత ఎలక్షన్ తర్వాత కూడా అతను వైసీపీలోనే ఉన్నాడు. ఈ మధ్య కాలంలోనే భారతీయ జనతా పార్టీలో చేరినాడు. సో అతను దూరంగా నిలబడుకున్నాడు, జనాల మధ్యలో ఎక్కడ నిలబడుకున్నాడు. నేను కట్ట మీద మేమంతా నాయకులు ఉన్నాము. నాకు ఆశ్చర్యం వేసి వెతుకుతున్నాను, ఆయన ఎక్కడున్నాడు అని వెతుకుతా ఉన్నాడు. ఆయన లేడు చుట్టుపక్కల. అక్కడ దూరంగా నిలబడుకో అన్నాడు. ఎందుకయ్యా దూరంగా ఉన్నాడు, ఇక్కడ రావయ్యా సర్పంచ్, నువ్వు అక్కడే నిలబడవు, రా అంటే అతను రావట్లేదు. అతని అభిప్రాయం ఏమిటి, కూటమి నాయకులంతా ఉన్నారు, నేను వాళ్ళకి ఎలక్షన్ లో వ్యతిరేకంగా పనిచేశాను, గొడవలు అవుతాయి, కొట్టుకుంటాము అక్కడ, ఎమ్మెల్యే ముందు బాగుండదు అనే ఉద్దేశంతో అతను దూరంగా నిలబడినాడు అని చెప్తున్నాడు. నేను లేదు సర్పంచ్ లేకుండా నేను ఎట్లా సభ చేస్తాను, అది కరెక్ట్ కాదు, అతను వేరే పార్టీలో నుంచి మా పార్టీలోకి వచ్చినప్పటికి కూడా దగ్గర రమ్మని చెప్తాను. సర్పంచ్ అవుతుంది కదా. రెండవది, వెనక నుంచి నేను ఆ చెరువు, ఆ దేవుడి కట్ట మీద నిలబడి ఉన్నాం కాబట్టి నేను వెనక నుంచి అన్నారు, అతను పైకి రాడండి. నేను బలవంతం చేస్తున్నా ఆయన్ని పైకి రమ్మని. బలవంతం చేస్తుంటే వెనక నుంచి అరుస్తున్నారు నన్ను, సార్ రాడు సార్, ఆయన క్రిస్టియన్ అంటున్నా, అరుస్తున్నాను. నేను ఏమయ్యా, నువ్వు క్రిస్టియనా, నువ్వు ఎందుకు రావు కట్ట, దేవుడి కట్టని, క్రిస్టియన్ ఇబ్బంది పడుతున్నావా అంటే ఆయన లేదు, నేను ఇక్కడే ఉంటానా అన్నాడు. సో నేను అనుకున్నా అతను క్రిస్టియన్ కాబట్టి అలా బిహేవ్ చేస్తున్నాను. నా పక్కన ఉన్నటువంటి ఒక తెలుగుదేశం లీడరు అనా ఎస్సీ అని చెప్పడం అనేది నా మైకుల్లో నేరుగా వచ్చి రికార్డ్ అయ్యింది. సో
నాకు ఆప్షన్ అనిపించింది. నాకు వెనక నుంచి క్రిస్టియన్ అనడం, అతను రాకపోవడం, ఇవన్నీ కన్ఫ్యూజన్ లో నేను సరే దగ్గరన్న వచ్చి నిలబడవు అన్నాను. ఒకే ఒక పొరపాటు జరిగి ఉంటుంది ఏమంటే, నేనే అతను కట్ట మీదకు రానంటే నేనన్నా కట్ట దిగేసి ఉంటే సరిపోతూ ఉండే, అక్కడికి ఈ వివాద ఎవరికి అవకాశం లేకుండా పోతుండే. సరే అతని దగ్గర నిలబడినాడు కదా అని నేను ప్రసంగాన్ని చేశాను. సమయానికి అది కెమెరాల్లో రావడం, దాన్ని మాకు వైసీపీకి వచ్చి నుంచి వచ్చిన సర్పంచ్కి ఎటువంటి వివాదం లేనప్పటికీ కూడా అది వైరల్ అవ్వడం వల్ల, అది వైరల్ అవ్వడం ఒకటిను, మీరు అక్కడ వరకు బాగుంది. ఒక క్రిస్టియన్ కాబట్టి క్రిస్టియన్ సహజంగానే హిందూ టెంపుల్స్కి రారు, ప్రసాదం కూడా తీసుకోరు వాళ్ళు, అంతవరకు బాగుంది. ఆయన క్రిస్టియన్ కనుక అయి ఉంటే ఆ డయాస్ మీదకి రాకపోవడం, లేకపోతే దేవుడి కట్ట కాబట్టి రాకపోవడం, అంతవరకు బాగుంది. నిజమే, మీ పక్కనున్న ఒక మహిళ, ఆవిడ తెలుగుదేశం లీడర్ ఏమో, అతను క్రిస్టియన్ కాబట్టి రాడు అని ఆవిడ మీకు చెప్పాల్సింది. మరి ఆవిడ ఎస్సీ అనేది మైక్లో వచ్చింది, ఓ ఎస్సీనా అని మీరు అన్నది కూడా మైక్లో వచ్చింది. బహుశా మీ ఇద్దరు ఉద్దేశం లేదు, నా నోట్ల నుంచి ఎస్సీ అని రాలేదు, ఆవిడ మాత్రమే ఎస్సీ అని చెప్పింది. నేను సరే నిలబడు అన్నాను తప్ప నా నోట్ల నుంచి ఎక్కడ. రెండోది ఏమిటి అంటే, అక్కడ జరిగిన నా వైపు నుంచి ఇంకా బాగా జరగాల్సింది ఏమిటి అంటే, ఆయన ఎక్కలేని సందర్భంలో, ఆయన పరిస్థితులు, అది క్రిస్టియానిటీ అయి ఉండొచ్చు, ఇంకోటి అయి ఉండొచ్చు, ఆయన ఎక్కలేని సందర్భంలో నేను దిగితే మరింత హుందాగా ఉండేది, నేను మరింత బాగా ప్రజెంట్ చేసుకునేవాడిని. ఆ సమయంలో నాకు ఆలోచన రాకపోవడాన్ని నేను పశ్చాత్తాపడ్డాను. సరే తర్వాత నేను దాన్ని బహిరంగ క్షమాపణ కూడా చెప్పాను. ఏమంటే ఇలా జరగకుండా ఉండాల్సిందే, నాకు ఎప్పుడు బాధపడలేను. చాలా మంది అడిగితే కూడా నేను క్షమాపణ చెప్పడానికి ఏ రోజు వెనుకాడను, ఎందుకంటే నిరంతరము ఉద్యమాల్లో తిరిగేవాడిని. ఎంఆర్పిఎస్ లో ఉద్యమం తిరిగాను, లేదా జైబీఎం ఉద్యమాల్లో తిరిగాను. ఈ ఉద్యమాల్లో నేను 10-15 సంవత్సరాలుగా ఉన్నవాడిని. నా సహోదరులకి నిరంతరం ఉద్యమాల్లో ఉండే మేము క్షమాపణ చెప్పడానికి కూడా మేము వెనుకాడము అనే ఉద్దేశంతో మళ్ళీ ఆ సర్పంచ్ మీతో కలవడం ఇదంతా జరుగుతోందా? ఒక్క నిమిషం బాలకోటే గారు, నిజానికి దీన్ని నేను డిబేట్ చేయాలనుకోలేదు, ఆయనకు నోటీస్ ఈ రోజు కూడా. దాని తర్వాత ఏమైంది, ఎప్పుడైతే నేను ఆ రకమైనటువంటి కామెంట్లు నా మీద వచ్చినాయో, స్పష్టంగా అది పొలిటికల్ టర్న్ తీసుకుంది, అది వైరల్ అయ్యే పొలిటికల్ టర్న్ తీసుకుంది. కూటమికి ఒకటి మాత్రం స్పష్టంగా చెప్తానండి, ఈ ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో దళితులు మొత్తం కూడా కూటమికి సపోర్ట్ చేశారు, మాకు ఓట్లు వేశారు. ఏదైతే వైఎస్ఆర్సీపీ ఓటు బ్యాంక్ అనుకున్నారో వాళ్ళు ఎప్పటికీ వాళ్ళతోనే ఉంటారు, కూటమి పార్టీలని అసహించుకుంటారని కళ్ళగన్నారో వాళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డిని చేదరించుకొని మాకు ఓటేశారు. అది జీర్ణించుకోలేకపోయినారు వైసీపీ వాళ్ళందరూ కూడా. సో ఈ అవకాశం ఎప్పుడైతే దొరికిందో దీన్ని పొలిటికలైజ్ చేసి ముందు మాత్రం ప్రజా సంఘాలని నేను క్షమాపణ చెప్పిన తర్వాత కూడా దాన్ని విపరీతంగా వైరల్ చేశారు. వైరల్ చేసి దాని మీద పెద్ద ఇష్యూ చేయడానికి ప్రయత్నం చేశారు కూడా. వాళ్ళ ఉద్దేశం ఏంటి, ఏదో విధంగా కూటమికి దళితుల్ని దూరం చేయాలి, ఏదో కూటమి. ఇప్పుడైతే వివాదమే లేదు కదా అక్కడ, మీకు మీ సర్పంచ్ కి, లేకపోతే అదేం లేదు కదా. వివాదం లేకపోయినా వాళ్ళు చేసిన ప్రయత్నాన్ని చెప్పుకోవాలి కదా. దుర్మార్గమైన ప్రయత్నం ఏదైతే కూటమికి దళితులు వ్యతిరేకంగా ఉన్నారు, లేదా కూటమి ఎమ్మెల్యే దళితులకు వ్యతిరేకంగా ఉన్నాడని సృష్టించాలనుకున్నారు, దాన్ని కూటమి తర్వాత మేము కూడా వాళ్ళు ఒక ర్యాలీ తీస్తే మేము కూడా ఒక ర్యాలీ చేసాం. మా కూటమిలో ఉన్నటువంటి 3 పార్టీల దళిత నాయకులందరినీ తీసుకుని ఏమని మేము జరిగింది ఇది, మేము ఈ రకమైన పరిస్థితి. తర్వాత మీరు చాలా చేశారు కదండి, చేయడం కోసం క్షమాపణ అన్నారు, ర్యాలీలు తీశారు, వాళ్ళు తీశారు, మీరు తీశారు, ఇదంతా పొలిటిసైజ్ అయింది. ఓకే, దాని గురించి నేను దాంట్లో అంత డీప్గా వెళ్ళవసరం లేదు, వెళ్ళదలుచుకోలేదు కూడా. నేను సడన్ గా గుర్తొచ్చింది నాకు ఇప్పుడు, ఇది పెద్ద ఇష్యూ అయింది కదా, అందుకే బాలకోట గారు చేయొచ్చుకుంటే అడగాలని నేనే వద్దంటున్నాను, ఎందుకంటే ఇది వితౌట్ నోటీస్ తీసుకున్న టాపిక్ కాబట్టి. రైట్, ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ పార్థసారథి గారు ఆ విషయంలో మీరు చెప్పినందుకు. ఇక జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఇచ్చిన కార్యాచరణ, ఆ పార్టీ నాయకులు కానీ వాళ్ళకి 5 వారాల కార్యాచరణ, ఈ మేనిఫెస్టో, చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు ఏవి నెరవేరట్లేదు, ప్రజల్ని జాగృతం చేయండి అని చెప్పిన దాని మీద మీ స్టాండ్ ఏంటి, మీ టేక్ ఏంటి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తిగా బేస్లెస్ అయిపోతా ఉన్నాడు ఆయన. ఇప్పుడు ప్రజలు చెదరించుకున్నారు, 11 సీట్లకు పరిమితం చేశారు. ఇంకోవైపున అతను ఏదైతే ఊహించుకున్నాడో, అంతెందుకు మనం కూడా ఎవరు ఊహించుకో, నేను ఎమ్మెల్యేగా కూడా చెప్తున్నాను కదా, ఒక సంవత్సరం లోపల ఇన్ని హామీలు నెరవేరుస్తామని నేను కూడా అనుకోలేదు.
నేను ఒకనొక సందర్భం నేను ఫైనాన్స్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళిన సందర్భంలో ఆయన కూడా చెప్పాను, అయ్యా తల్లికి వందనం ఈరోజు రిలీజ్ చేస్తారని ఎవరు కలగనలేదు, ఎవరు ఊహించలేదు. పెన్షన్ ని మీరు మనం రాగానే ఇలా చేస్తామని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇన్ని హామీలని ఈ సందర్భం ఒకే మొదటి సంవత్సరంలో చేస్తున్నదాన్ని అతను జీర్ణించుకోలేకపోతారు. అతనికి కావాల్సింది ఏంటి? కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలేకుండా ఫెయిల్ అయితే మళ్ళీ ప్రజలు తన వైపున చూస్తారేమో అని జగన్మోహన్ రెడ్డి ఆశ పెట్టుకున్నాడు. కానీ మనం ఎప్పుడైతే ఒకటొకటిగా సంవత్సరం లోపలనే చాలా హామీలు పూర్తి చేశామో అతనికి మింగుడు పడతలేదు. అది ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. అతను ఊహించింది ఒకటి, ఇక్కడ జరుగుతుంది ఒకటి. నేను ఆర్థికంగా రాష్ట్రాన్ని చితక్కొట్టేశాను, పూర్తిగా డబ్బులు లేకుండా ఖజానా ఖాళీ చేసిపోయినాను కదా, ఇంత లోపల ఎలా డబ్బులు వస్తాయి, ఇంత లోపల ఎలా హామీలు తీరుస్తాడు, ఇది తప్పనిసరిగా ఫెయిల్ అవుతుందని అంతెందుకు మహాపండితులు అనలిస్టులంతా కూడా చెప్పారు, ఈ ప్రభుత్వం ఫెయిల్ అవుతుంది, ఈ ప్రభుత్వం చేయలేకపోతుంది, అనవికాని హామీలు ఇచ్చాము, దీనివల్ల డ్యామేజ్ జరుగుతుంది, తొందరలోనే అసంతృప్తి వస్తుంది అని చెప్పారు. ఈ రోజు ఏమైంది? పూర్తి సంతృప్తిగా ఉన్నారు ప్రజలందరూ కూడా. నేను ఎమ్మెల్యేగా ఒక సంవత్సర సమయాన్ని నేను చెప్తాను, నేను 5 సంవత్సరాలుగా జరగని రోడ్లన్నీ కూడా రిపేర్ చేశాను. గుంతల రోడ్లని నేను పూర్తి చేశాను. ఈ రోజు జనాలు ఎంత హ్యాపీగా ఉన్నారు. నాకు 43 గ్రామాలు ఉంటే 43 గ్రామాల్లో ఒక్కొక్క రోడ్డు చెప్పుని ఇప్పటికే పూర్తి చేశాను. 2వ రోడ్డు వేయడానికి సిద్ధపడతా ఉన్నాము. గ్రామాల్లో మంచినీటి సదుపాయాన్ని ఎక్కడ వీలైతే అన్ని చోట్ల బోర్లు వేసాం మేమంతా కూడా. నా నియోజకవర్గంలో జరుగుతూ ఉంటే 175 నియోజకవర్గాల్లో జరుగుతున్నట్టే కదా అని నా వాదన. అందువల్ల ఈ రోజు మున్సిపాలిటీలు సిల్ట్ క్లియర్ చేస్తా ఉన్నాం, డ్రైనేజీలు కడతా ఉన్నాం. ఎందుకు మీరు నిజమే మీరు చెప్పేవన్నీ ఇలా ఉన్నాయి, మీరు అన్ని చేసామని మీరు చెప్తుంటే మరి ఆయన ఏమి చేయలేదని కదా జనంలోకి వెళ్ళమంటున్నాడు. ఏ ధైర్యంతో వెళ్ళమంటున్నాడు, ఎందుకు వెళ్ళమంటున్నాడు అంటే నేను సూటిగా ఇప్పుడు మేము వెళ్తేనే కాదండి, ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఏ నాయకుడైనా సరే, చిన్న పెద్ద నాయకుడు ఎవరైనా సరే ప్రజల్లోకి వెళ్తే ప్రజలు ఏం సమాధానం చెబుతారు? పోనీ వీళ్ళు ఏ మొహం పెట్టుకొని ప్రజలకు వెళ్ళి ఈ ప్రభుత్వం ఏం చేయలేదని చెప్తున్నారు? ఈ వైఎస్ఆర్సీపీ కార్యకర్తల ఇండ్లకు అన్నింటికీ కూడా పెన్షన్లు చేరుతున్నాయి కదా, వైఎస్ఆర్సీపీ కార్యకర్తల ఇండ్లకు అన్నింటికీ కూడా తల్లికి వందనం చేరుతా ఉంది కదా, వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు అందరికీ కూడా ఇప్పుడు ఇంటి స్థలాలు ఇస్తున్నాం, ఇల్లు కట్టిస్తున్నాం కదా, వాళ్ళ ఇళ్ల ముందు రోడ్లు వేస్తా ఉన్నాం కదా. ఏ మొహం పెట్టుకొని వీళ్ళు ఉద్యమాలు చేయడానికి వెళ్తారు? ఏ మొహం పెట్టుకొని అదే వీధిలో జనాలను అడుగుతారు? సాధ్యం కాదు. ఆయన ఎంత రెచ్చగొడుతున్నప్పటికీ కూడా ఏ విధంగా మీరు ఉద్యమం చేయండి, అది చేయండి, ఇది చేయండి అంటే చేసేవాళ్ళు లేరు సార్. చేస్తే జనాలే తిరగబడి కొట్టేలాగా ఉన్నారు ఈ పరిస్థితిలో. అంటే వాళ్ళు తిరగబడి కొట్టారు. వాళ్ళు చేసే దుర్మార్గాల గురించి నేను మాట్లాడలేదు. అదే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో టీడీపీ కార్యకర్త ఎవరన్నా అడిగితే, బీజేపీ జనసేన కార్యకర్త అడిగితే వెంటనే పోలీస్ కేసులు పెట్టాం. మా ఊర్లో ఒక పిల్లవాడు, ఒక ఆటో తోలుకునే రవి అనే పిల్లవాడు రోడ్డు సరిగా లేదని క్యాజువల్ గా ప్రశ్నించినందుకు వాడిని వెళ్ళి చితక్కొట్టారు. దిక్కులేదు వాడు పోలీస్ కేసు పెడితే కూడా కేసు తీసుకునేవాడే లేకుండా ఆందోళనలు ఇప్పటికీ ఆ కథ చెప్పుకుంటారు. ఇది జరిగి 2 ఏళ్ళు అయింది. 2 ఏళ్ల ముందు జరిగిన కథను ఈ రోజు కూడా వింతగా చెప్పుకుంటారు. అంటే అప్పట్లో రోడ్డు అడిగితే కొట్టేవాళ్ళండి, కేసులు పెట్టేవాళ్ళండి, ఇప్పుడు వద్దంటే రోడ్లు వేస్తా ఉన్నారు. ఇది ఎక్కడ ప్రభుత్వం అని జనాలు చెప్పుకుంటున్న సందర్భంలో ఏ మొహం పెట్టుకొని వీళ్ళు ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రశ్నిస్తారు అన్నది నా ఆలోచన. ఈ రోజు నేను చూపిస్తాను. ఈ రోజు నేను మా ఊర్లో బైపాస్ రోడ్ వేసానండి. 241 కోట్లతో హైవే లైన్ వేసామండి. అంటే వైఎస్ఆర్సీ ప్రభుత్వం సమయంలో ఆగిపోతే అది రకరకాల కోర్టు కేసులు పెట్టి కాంట్రాక్టర్ బెదిరి పారిపోతే ఆయన్ని పట్టుకొని వచ్చి బుజ్జగించి, బాబు నీ డబ్బులు ఎక్కడికి పోవు, మేము ప్రభుత్వంతో మాట్లాడి నీ డబ్బులు ఇప్పిస్తాం, పూర్తి చేయి అంటే 70% పూర్తయింది. ఈ జనవరి కల్లా, సంక్రాంతి కల్లా కూడా హైవేలో అంటే బైపాస్ రోడ్డు ఆదోనికి పూర్తి చేస్తామని మేము ఈ రోజు ప్రకటించాం. ఇవన్నీ కూడా ప్రజలు ఎవరన్నా రమ్మనండి, వైఎస్ఆర్సీపీ నాయకులు రమ్మనండి నాతో పాటుగా, లేకపోతే ఏ నియోజకవర్గానికైనా పోమని, నాతో వస్తే సరిపోద్ది. కాదండి, రమ్మనడం ఎందుకు? రేపు వాళ్ళు వస్తున్నారు. ఆయన 5 వారాల పాటు తిరగమంటాడు కదా, వాళ్ళు ఎక్కడికి వస్తారో తెలుసుకుని మీరు వెళ్ళండి, మీ ఎమ్మెల్యేలు మీరు అందరూ మీరు కూడా వెళ్ళి రండి బాబు, ఏంటి ఇటు వచ్చారు, రండి మాట్లాడదాం, ఎక్కడికి వెళ్దాం, మీతో మేము కూడా వస్తాం, తిరగండి. నేను మా కూటమి కార్యకర్తలకి
రాష్ట్ర వ్యాప్తంగా ఒకే పిలుపునిస్తా, వాళ్ళు పోయిన దగ్గరంతా మనం కూడా పోయి జరిగిన అభివృద్ధి చూపించాలి. డెఫినెట్ గా అది జరగాలండి. ఎందుకంటే ఈ మంచి మాట, నేను అదే అడగబోయాను, నేను చెప్పింది కూడా అదే, మీరు కూడా అదే అంటున్నారు. ఒక నిమిషం, వరప్రసాద్ గారు అయితే మంత్రి ఒకటి చేస్తారు, ఇక్కడ ఒకటి జరగాలి. వరప్రసాద్ గారు, ఇప్పుడు ఈ వన్ సైడెడ్ రాజకీయాలు లేకపోతే బురదలుకునే రాజకీయాలు మంచిది కాదు. ఇప్పుడు సరే ఆయనకి ఏ బుద్ధి పుట్టిందో, సరే మీకు అది రాజకీయ పార్టీ అంటే మీకు నచ్చదు అనుకోండి, ఒక రాజకీయ పార్టీగా ఆయనకి ఇప్పుడు జనంలోకి వెళ్ళాలి, ప్రభుత్వం నిలదీయాలి, ప్రభుత్వం అది చేయలేదు ఇది చేయలేదు అని ప్రజల్ని జాగృతం చేయాలనే ఆలోచన ఆయనకు వచ్చింది. అందుకోసం వాళ్ళ ఎమ్మెల్యేలని మాజీ ఎమ్మెల్యే అందరినీ వెళ్ళమంటున్నాడు. ఇది కూటమి ప్రభుత్వానికి కూడా ఒక మంచి అవకాశం. వాళ్ళు వచ్చిన దగ్గరికి మీ వాళ్ళు వెళ్ళి, మీ ఎమ్మెల్యేలు లేకపోతే మీ కోఆర్డినేటర్లు లేదా అధికారులు ఇప్పుడు వాళ్ళు వచ్చిన దగ్గరికి అధికారులు వెళ్ళొచ్చు కదా, రండి ఏంటి ఇలా వచ్చారు అని భోజనాలు అరేంజ్ చేసి, ఏంటి మీ డౌట్స్ ఏంటి, మీకు ఏమేమి డౌట్స్ ఉన్నాయి మేము క్లియర్ చేస్తామని మీరే కూర్చొని చేస్తే అసలు అద్భుతంగా ఉంటుంది. అంతకు మించిన అద్భుతమైన దృశ్యాలు ఈ భూప్రపంచంలో వెతికినా కనపడవు. మరి లేదు వెంకటకృష్ణ గారు, మీరు చాలా చాలా డ్రీమ్ గా ఆలోచిస్తా ఉన్నారు. జగన్ గారి దగ్గర అలాంటి కుదరవండి. జగన్ రాజకీయ విధానాల్లో అది మీరు అత్యాశ, మీరు ఏదో ప్రజాస్వామ్యం గురించి, ప్రజాస్వామ్య రాజకీయాలు గతంలో మా చిన్నతనంలో లేకపోతే మేము ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు వాళ్ళు మేము కలిసి మాట్లాడుకోవడం, కలిసి కూర్చొని ఒకే వేదికల మీద మాట్లాడుకోవడం, ఇవన్నీ ఉండే ఆ రోజు పోయినాయి. జగన్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక విధ్వంసమైన రాజకీయాలు, ఒక శత్రుపూరితమైన రాజకీయాలు, ఒక విద్వేషపూరితమైన రాజకీయాలను ప్రవేశపెట్టాడు. ఇది ఒక హైట్కి తీసుకెళ్ళబోతున్నాడు. రేపు ప్రజల దగ్గరికి వెళ్ళటం అంటే ద్వేషాన్ని, విద్వేషాన్ని, తగాదల్ని, గొడవల్ని, ఆ భాషని, పదునైన భాషని, తిట్లు, బూతుల్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళబోతున్నాడు. మీరు అది గమనించాలి. మీరు అందువల్ల మీరు ఊహించేది ఏం జరగదు. రేపు అధికారులు వెళ్ళి అధికారులతో మెమోరాండాలు వేయటం, అధికారులకి చెప్పటం ఇలాంటివి ఏమి ఉండవండి. అంతా గొడవలు, దుర్మార్గాలు చేయడానికే రేపు వెళ్తున్నారు. రేపు బెదిరించడానికి వెళ్ళిపోతున్నారు. ఇదిగో మా బల ప్రదర్శన ఇది, ఇన్ఛార్జీలకు చెప్తారు మీరు ఖర్చు పెట్టుకుని ప్రోగ్రాము. ఆయన ఏమంటున్నాడు, మీరు ఎక్కడెక్కడ పోయింది కూడా మేము చూస్తానంటున్నాడు, మా అంతా ఫోన్ ఇది పెడతానంటున్నాడు. అందువల్ల వాళ్ళు బల ప్రదర్శన చేయబోతున్నారు. బల ప్రదర్శన కోసం దళితులు రెచ్చగొడతారు. దళితులు ఎందుకంటే అతనికి పావులుగా వాడుకోవటానికి దళితులు, అతను ఉన్నప్పుడు దళితులకు ఏం చేశాడని నాకు అర్థం కాదు. సుబ్రహ్మణ్యం హత్య చేసి డోల్ డెలివరీ చేస్తే ఆ ఎమ్మెల్సీని ఈరోజు కూడా బహిష్కరించలేదు కదా నువ్వు. డాక్టర్ సుధాకర్ విషయం ఏం చేశావు నువ్వు? కనీసం ఇప్పుడు క్షమాపణ చెప్పు. నా టైంలో జరిగిన దళిత అత్యాచారాలకి నేను క్షమాపణ చెప్తున్నాను, ఇప్పుడు నేను దళితులకు న్యాయం చేస్తానని చెప్పమానండి. రేపు అతను చేయబోయేది విధ్వంసం. మీరు వెంకటకృష్ణ గారు మీరు ఉపసంహరించుకోండి. ఆ భాష అతని దగ్గర ఉండదు. రేపు వీధి పోరాటాలు చేయడానికి వస్తున్నాడు. కలుస్తున్నాడు. పోలీసులు, లా అండ్ ఆర్డర్ ఏజెన్సీ, అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండాలి. కూటమి ప్రభుత్వం, రాజకీయ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలి. దానికి ప్రజల్ని సమాయత్తం చేసి జాగ్రత్తగా దాన్ని డీల్ చేయాలి. లేకపోతే వాళ్ళు అంత లా అండ్ ఆర్డర్ లేదని చెప్తారండి. రేపు చాలా చాలా గందరగోళం సృష్టిస్తారు. అందువల్ల వాళ్ళని మీరు జగన్ విషయంలో మీరు ఆ రెండవ కోణాన్ని మర్చిపోండి. కాన్స్టిట్యూషను లేకపోతే ప్రజాస్వామ్యవాదం ఇవి ఉండవు. అతను రెచ్చగొట్టడానికే పంపిస్తున్నాడు, వీధుల్లో విధ్వంసం కోసమే పంపిస్తున్నాడు. రేపు నుంచి ఎట్లా భాష ఎలా ఉంటుందో చూడండి. ఇంకా నెక్స్ట్ హైట్కి తీసుకెళ్ళబోతున్నాడు. ఇప్పటి వరకు మీరున్న భాష ఉండదు, ఇంకా పెద్ద భాష ఉంటుంది, ఇంకా తిట్ల పురాణం పెరుగుతుంది. అందువల్ల జాగ్రత్తగా ఉండాలి. కూటమి నేను అనేది ఏంటంటే ఇప్పటికి కూడా చెబుతున్నా, మీ ఛానల్లో గతంలో చెప్పాను, నాకు మీ ద్వారా లేకపోతే మా కూటమి సభ్యులందరూ కూడా నా మనవి ఏంటంటే గ్రామ స్థాయిలో కూడా కూటమి కోఆర్డినేటివ్ కమిటీస్ వేయాలి, మండల స్థాయిలో వేయాలి, నియోజకవర్గ స్థాయిలో వేయాలి, రాష్ట్ర స్థాయిలో కూటమి ఎట్లా పనిచేస్తుందో దాని గ్రీవెన్స్ సెల్ ఉండాలి, కూటమి మధ్య కోఆర్డినేషన్ ఉండాలి, కార్యకర్తల సమన్వయం జరగాలి. లేకపోతే చాలా విధ్వంస రాజకీయాలు చేస్తాడండి అతను. లేకపోతే మీరు మనం ఊహించేది జరగవు. అందువల్ల ఇది నా మనవి. అదేవిధంగా పార్థసారథి గారికి ఇందాక ఆయన పాపం జరిగిన దానికి చెప్పాడు, క్షమాపణ చెప్పాడు. నేను చూశాను. అది కూడా నేనేమంటానండి, ఇన్ఛార్జ్ మంత్రిగా కర్నూలులో ఉన్నానండి. నేను ఇన్ఛార్జ్ మంత్రిగా కర్నూలులో వీధిగా మంత్రాలయ ప్రాంతం అంతా తిరిగాను. మంత్రాలయ డివిజన్ అంటే వీరున్న ప్రాంతం అంతా కూడా ఆ పాత రెవెన్యూ డివిజన్ చాలా బ్యాక్వర్డ్ ఏరియా అండి, చాలా బ్యాక్వర్డ్ ఏరియా. ఇప్పటికీ ఈ సభ్య సమాజాన్ని డెవలప్డ్ సొసైటీకి మంత్రాలయం డివిజన్, కర్నూలు డివిజన్కి మంత్రాలయ డివిజన్కి కనీసం ఒక 50 years గ్యాప్ ఉందండి. చాలా చాలా పాత విధానాలు, బూజుబట్టిన విధానాలు, కులాచారాలు, మతాచారాలు,
ఇంకా చాలా చాలా దుర్మార్గాలు, ప్రజలను తక్కువ, మహిళలను తక్కువగా చూడటం, ఇవన్నీ చాలా ఆచారాలు ఉన్నాయి. అవి రూపుమావటానికి పార్థసారథి గారి నాయకత్వంలో ఒక మీటింగ్ పెట్టండి, మేము అందరం వస్తాం, మా సూచనలు చేస్తాం, మీరు అందరు మిగతా ఎస్సీ లీడర్ పిలవండి, మంచి సూచన అభివృద్ధి చేయాలి. చాలా జుట్లు పెంచుకొని ఉంటారు, జుట్లు పెట్టుకుని ఉంటారు, పనులు చేస్తారు, చాలా బ్యాక్వర్డ్ అండి. కర్ణాటక బోర్డర్ అది చాలా, కర్ణాటక బోర్డర్ అది చాలా చాలా బ్యాక్వర్డ్. ఇంకా జోగిని వ్యవస్థ ఉంది అక్కడ, ఇంకా చాలా చాలా ఆల్ ఈవిల్స్, సోషల్ ఈవిల్స్ అక్కడ ఉన్నాయి. పార్థసారథి గారు చదువుకున్న వ్యక్తి, నియోజకవర్గం చాలా బ్యాక్వర్డ్ నియోజకవర్గం. ఓకే ఓకే వరప్రసాద్ గారు, విత్ డ్యూ రెస్పెక్ట్స్, యాక్చువల్ గా ఇది మన డిబేట్ లో లేని అంశము. నా సూచన, మీ సూచన మంచి సూచనే, కాకపోతే అవును నా అడ్వైస్. ఓకే, అది పార్థసారథి గారు నిజానికి చాలా బోల్డ్ గా క్షమాపణ చెప్పాడండి పాప, బోల్డ్ గా క్షమాపణ చెప్పాడు. ఐ అప్రిషియేట్ హిస్ ఎక్స్ప్లెనేషన్. మంచిదే, అది చూస్తాను. యాక్చువల్ గా నేను అక్కడ కాంటాక్ట్స్ ఉన్నాయి, నేను మాట్లాడుతా ఉన్నాను. నేను మీ సూచన కూడా తీసుకుని అక్కడ కాస్త అవేర్నెస్ ప్రజల్లో, అందువల్ల జగన్ కి ప్రజాస్వామ్యం, లా అండ్ ఆర్డర్ జాగ్రత్త డీల్ చేయాలండి. ఆ మాట కూడా ఉండాలి. ఆ మాట కూడా అన్నాడు ఇవాళ, ఆ మాట కూడా అన్నాడు ఆ మీటింగ్ లో మాట్లాడుతూ. నేను మొదటి నుంచి చెబుతున్నా, ఈయన జగన్మోహన్ రెడ్డి గారి స్ట్రాటజీ ఏపీలో లా అండ్ ఆర్డర్ లేదు అని ఏదో రకంగా ఈ ప్రపంచానికి ఒక సిగ్నల్ ఇవ్వాలి, ఒక ప్రచారం జరగాలి, గోబెల్స్ ప్రచారం ఒకటి జరగాలి. ఏపీలో శాంతి భద్రతలు క్షీణించాయి, ఏపీలో లా అండ్ ఆర్డర్ లేదు, ఏపీకి పెట్టుబడిదారులు వెళ్ళొద్దు, ఏపీకి పారిశ్రామికవేత్తలు వెళ్ళొద్దు, ఉన్నోళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఈ రకమైన ఒక ఇది ప్రయత్నంలో ఉన్నాడని నేను చాలాసార్లు డిబేట్లు కూడా పెట్టా. ఇవాళ కూడా అన్నాడు ఆయన, ఏపీలో శాంతి భద్రతలు లేవు అని. లేవు అనేది ఇప్పుడు ఆయన అంటున్నమాట. ఎందుకు లేవు అంటే కత్తులు పట్టుకుని డాన్సులు వేస్తున్నారు కాబట్టి శాంతి భద్రతలు లేవు. ఎవరా కత్తులు పట్టుకుని డాన్స్ వేసింది? జగన్మోహన్ రెడ్డి గారు. వరప్రసాద్ గారు ఒక్క నిమిషం. ఆ కత్తులు పట్టుకుని డాన్స్ వేసిన వాళ్ళు ఎవరు? వైసీపీ కార్యకర్తలు. అక్కడ రక్తాభిషేకాలు చేసింది ఎవరికి? జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీలకే. తర్వాత మొన్న డాన్సులు సత్యనపల్లి వెళ్ళినప్పుడు డాన్సులు వేసింది ఎవరు? వైసీపీ వాళ్ళే. ముగ్గురు చచ్చిపోవడా కారణమైంది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. కారు కింద పడిపోయి మనిషిని తొక్కేస్తుంటే కూడా చూసుకోకుండా అనాగరికంగా ముందుకెళ్ళిపోయింది ఎవరు వెహికల్? జగన్మోహన్ రెడ్డి వెహికల్. ఆ వెహికల్లో ఎవరున్నారు? జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఇన్ని రకాల చేస్తూ మళ్ళీ రాష్ట్రంలో శాంతి భద్రత లేవు అని ఒక స్లోగన్ ఇవ్వడం. అంటే రేపు రాష్ట్ర వ్యాప్తంగా వెళ్ళబోయే బృందాలు మేనిఫెస్టో అమలు అవ్వడం లేదు అనే దానికంటే శాంతి భద్రతలు లేవు అనే అంశాన్ని ఎక్కువగా స్ట్రెచ్ చేసే ఒక చర్చలో ఆయన ఉన్నాడు. ఆయన ఒక ఆలోచనలో ఉన్నట్టుగా కనబడుతుంది. ఒక పాయింట్ బాలకోటయ్య గారు. రెండో పాయింట్ ఆయన ఇంకోటి ఏమంటున్నాడు? అణచివేత ఎక్కువైపోయిందంట రాష్ట్రంలో. అణచివేత ఎక్కువైపోతే ఈ పాటికి జగన్మోహన్ రెడ్డి గారు తిరగలిగేవాడా బయట? అసలు ఈ లీడర్లందరూ బయట ఉండేవాళ్ళ? అణచివేత అంటే ఏంటి? ఆ అణచివేత మీనింగ్ తెలుసా జగన్మోహన్ రెడ్డి గారికి? ఎందుకు ఈ పదాలు వాడుతున్నాడు ఆయన? రేపు జనంలోకి వెళుతున్న ఈ బృందాలు ఏం చెప్పబోతున్నాయి జనానికి? ఏం ప్రచారం చేయబోతున్నాయి? ఏమి ఉద్రిక్తతలు సృష్టించే ఆలోచనలో? బాలకోటయ్య గారు, అసలు రేపు వెళ్తున్న టీమ్స్ ఏవైతే ఇప్పుడు నాయకులు కానీ లేకపోతే వాళ్ళ కోఆర్డినేటర్లు కానీ ఇంకా నియోజకవర్గ స్థాయి లీడర్లకు కానీ ఆయన వాళ్ళు చెప్పిన కార్యాచరణ, వీళ్ళు వెళ్తున్నది మేనిఫెస్టోని లేదా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలని అమలు చేయలేదు అని చెప్పడంతో పాటు అది చెప్పడానికి పెద్దగా ఇదేం లేవు. అక్కడ ఆల్రెడీ అమలు అవుతూనే ఉన్నాయి కదా బ్రహ్మాండంగా. మొన్న మీరు ఇందాకే చెప్పారు తల్లికి వందనం మీద ఎలాంటి రియాక్షన్ ఉందో. వీళ్ళు జనంలోకి వెళ్ళేసరిగా రైతులకు పడాల్సిన డబ్బులు కూడా పడిపోతాయి. ఏది అన్నదాత సుఖీభవ కింద. ఇక మిగిలింది ఆ ఫ్రీ బస్ ఒకటి, ఆ 15th ఆగస్ట్ అది కూడా డేట్ ఇచ్చేసారు ఎప్పుడో. సో వీళ్ళు ఆ విషయంలో పెద్దగా చెప్పడానికి ఏం ఉండదు. అక్కడికి వెళ్ళి ఇందాక అన్న శాంతి భద్రత లేవు, అణచివేత చేస్తోంది ప్రభుత్వం చెప్పడానికి వెళ్తున్నట్టు కనబడుతోంది. ప్రజల్ని రెచ్చగొట్టే ఇది అనుకోవచ్చా? వెంకటకృష్ణ గారు, 3 అంశాలు. ఒకటేంటంటే జగన్మోహన్ రెడ్డి గారి శ్రీరంగం నీతులు వింటే శ్రీరంగనాథుడే ఆశ్చర్యపోతాడు, ఎందుకంటే ఆయన చెబుతాడు. రెండోది ఏంటంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారు క్యూఆర్ కోడ్ ఇచ్చి ఇంటింటికి వెళ్ళండి, మీకు కూటమి ప్రభుత్వం బకాయి పడ్డది,
గత ఏడాదంతా మీకు డబ్బులు ఇవ్వలేదని జనానికి చెప్పండి, చంద్రబాబు నాయుడు గారిని అడగండి, ఎక్కడ శుద్ధి గారు ప్రమాణం చేశారు అని చెప్పటమే కాదు, అసలు చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి వెళ్ళమన్నాడు ఎమ్మెల్యేలని. అవును, వెళ్ళమన్నాడు. అవును, మీరు వెళ్ళి చెప్పండి, మనం పెన్షన్లు ఇస్తున్నాము 4,000 రూపాయల చొప్పున, తల్లికి వందనం వేశాము, రేపమాపో బస్సు ఏర్పాటు చేస్తున్నాము, గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాము, అమరావతి కడుతున్నాము, పరిశ్రమలు తెస్తున్నాము, ఉపాధి అవకాశాల కోసం కష్టపడుతున్నాము. అతనంతా మొత్తం అంతా కంప చెట్లు పెంచిపోయాడు ఆయన, మొత్తం దుంపనాశనం చేశాడు, ఇస్తరాకుని చీల్చాడు రాష్ట్రాన్ని, తిరిగి ఒక గాడిలో పెడుతున్నామని చెప్పండి అని గదమాయించి మరి చెప్తున్నాడు ఎమ్మెల్యేలకి, ఎంపీలకి. అవును, ఎవరైనా ఒకటి ఎలా తప్పు చేసిన ఎమ్మెల్యేలు ఉంటే ఇది లాస్ట్ ఎమ్మెల్యే అనుకోండి అని కూడా వార్నింగ్ ఇస్తున్నాడు. పోతే ఒక మాట ఏంటంటే సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాటే చెప్తుందంటే, మీరు ఎప్పుడన్నా రాముని చూశారా? ఆ చూడకపోతే నన్ను చూడండి. రేత్రాయుగం చూశారా? ఆ చూడకపోతే నన్ను చూడండి. రామరాజ్యం చూశారా? నాదే రామరాజ్యం. మీరు ఎక్కువ మాట అన్నారు, ఈ ప్రభుత్వంలో శాంతి భద్రతలు పోయినాయి, ప్రజాస్వామ్యం కూని అయ్యింది, ఎక్కడ శాంతి లేదు, భద్రత లేదు అన్నారు. ఆయన 5 ఏళ్ల పరిపాలనలో శాంతి భద్రతలు బ్రహ్మాండంగా ఉండేది అంత అలాంటి అంటారు. చాలా విచిత్రంగా మాట్లాడుతున్నాడు. అంత శాంతి భద్రతలో బ్రహ్మాండంగా ఉంటే ఇన్ని నేరాలు ఘోరాలు, ఇందాక పెద్దలు వరప్రసాద్ గారు అన్నట్టుగా డ్రైవర్ సుబ్రహ్మణ్యం, డాక్టర్ సుధాకర్, మా మెల్ల బులు కండువాలు ఎందుకు వస్తాయి, ఆకుపచ్చని కండువాలు ఎందుకు వస్తాయి? రాష్ట్రం అంతా కూడా సమస్త సామాజిక వర్గాలు రహదారుల మీద జీవించినాయి కదా. ఈ రోజు నేను మాట అడుగుతానండి, ఆయన అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అవ్వగానే తాడేపల్లి నివాసం ఏర్పాటు చేసుకున్నాడు, అమరావతిలో ఉన్న మహిళలందరినీ ఇళ్ల నుంచి బయటికి వెళ్ళగొట్టాడు. కానీ ఆయనకు అధికారం పోయినా కూడా ఆయన తాడేపల్లిలోనే ఉన్నాడుగా, ఆయన ఎవరు వెళ్ళగొట్టలేదుగా. ఇక అంతకంటే శాంతి ఏముంటుందండి? అంతకంటే శాంతి ఏముంటుంది? నువ్వు పోలీస్ నిబంధన పాటించకపోయినా నిన్ను 50-60 వాహనాల్లో వెళ్ళనిచ్చారుగా పోలీసులు. ఇక ఇంతకంటే నీకు భద్రత ఏముంటుంది? నీ వాహనాన్ని తొక్కినా, నువ్వు నీ యొక్క ర్యాలీలో 3 చనిపోయినా ఇప్పటివరకు మిమ్మల్ని అయితే అరెస్ట్ చేయలేదు కదా. మీరు క్యాష్ పిటిషన్ వేశారు కదా, ఈ కేసు మొత్తం పనికిరాదు కొట్టేయండి అని. ఇక ఇంతకంటే ప్రజాస్వామ్యం ఉందండి, నిదానంగానే చూస్తున్నారు కదా. మీకేం గోడలు దూకేం అరెస్ట్ చేయలేదు కదా. పోనీ 10 మంది పోలీసులు అర్ధరాత్రి వచ్చి తాడేపల్లి ప్యాలెస్ దూకి మిమ్మల్ని మన అంకబాబు గారిని కనుక చొక్కా లేకుండా తెచ్చినట్టు రా అని చెప్పేసి అన్నారా? అనలేదు కదా. అచ్చెన్నాయుడు గారికి ఇప్పుడు తిప్పలేదు కదా. ఎక్కడ లేబడిన శాంతి పద్ధతిలో ఒక మాట మాత్రమే యథార్థము వెంకటకృష్ణ గారు, డబ్బులు చెట్లు గాయో సంక్షేమ పథకాలు ఈ ప్రభుత్వానికి భారమే. అది చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు. అసలు ఆయన మేనిఫెస్టోని ఆయన మర్చిపోవాలా. జగన్మోహన్ రెడ్డి గారు చదవనక్కర్లా చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోని. చంద్రబాబు నాయుడు గారే రోజు చదువుకుంటాడు. మనం ఎంత ఇవ్వగలం, ఎప్పుడు ఇవ్వగలం, ఎలా ఇవ్వగలం, వీటిని ఎలా అడ్జస్ట్మెంట్ చేయాలి అనేది ఆయనే పరితపిస్తూ ఉంటుంటాడు. లేకపోతే నిన్నగాక మొన్నే కదండి తల్లికి వందనం దాదాపు 8,700 కోట్ల రూపాయలండి. 8,700 కోట్ల రూపాయలు సార్. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మలకు డబ్బులు ఖర్చు పెట్టుకున్నాడు కదా సార్. మా కుల ధృవీకరణ పత్రాల మీద ఆయన ముఖ చిత్రాలకు డబ్బులు ఖర్చు పెట్టాడు, రాళ్లకు డబ్బులు ఖర్చు పెట్టాడు, ఆయన అధికార పత్రికకి డబ్బులు ఖర్చు పెట్టాడు. జగనన్న తోడు, జగనన్న దీవెన, చాక్లెట్ల మీద, బిస్కెట్ల మీద, పిల్లల బ్యాగుల మీద బొమ్మలు కూడా ఖర్చు, టాయిలెట్ల మీద ఖర్చు పెట్టి. మరి వీటన్నిటి గురించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో మాట చెప్పరా? పోనీ ఆ వింటున్న కార్యకర్తలకు అవన్నీ తెలియదా? నేను ఒక మాట చెప్తానండి, ప్రజలు రెచ్చిపోతారు, ప్రజలు రెచ్చిపోరండి. రెచ్చిపోయే వాళ్ళే రెచ్చిపోతారు. ప్రజలు చాలా నిష్ణాతులు, ధైర్యం గల్లవాళ్ళు, తెలివి గల్లవాళ్ళు కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారిని సాగనంటాం. ఆయన అనుకున్నాడు, నేను రెచ్చగొడుతున్నా, నేను సిద్ధం అంటున్నా, నేను యుద్ధం అంటున్నా, ఇక అందరూ నా ఎంట బలో అంటూ వచ్చేస్తారు, ఇంకో వెళ్ళిపోతున్నా, నేను విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నాను. ఆయన ప్రమాణాలు చేశాడు, ఘేకారాలు చేశాడు తప్ప ప్రజలు ప్రజాస్వామ్యంలో మీరిందాక అన్నట్టుగా తొలి వాక్యం అన్నట్టుగా ఎవరికి పాలన ఇవ్వాలి, ఎవరికి ప్రశ్నించడాన్ని ఇవ్వాలి అనేది ప్రజల నిర్ణేతలు వాళ్ళు చక్కగా పనిచేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికైనా సరే బుద్ధిరిగి ప్రజాస్వామిక రాజకీయాలు చేస్తే కొంతకాలం రాజకీయాల్లో ఉంటాడు. నేను రెచ్చగొడతాను, నేను మేకతలను నరికినట్టుగా నరికేస్తాను, నా పుట్ట ఏంటి సార్ అసలు ఆయన పుట్ట మీద రక్తం చల్లటం ఏంటండి? వాట్ అసలు ఏంటి సార్ ఇది ఆంధ్ర రాష్ట్రమేనా? ఎన్ని రాజకీయ పార్టీలు పుట్టదా? ఎంతమంది ముఖ్యమంత్రులు లేదండి?
కోట్ల విజయభాస్కర్ రెడ్డి, వెంగళరావు గారు, జనార్దన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు అని పుట్టల మీద రక్తం చల్లుకోవడం ఏంటండి? ఏం జగన్మోహన్ రెడ్డి చూసావా? ఏమన్నా పోలేరమ్మవా, మహంకాలమ్మవా? పోనీ నేను మాట్లాడుతాను వెంకటకృష్ణ గారు, వేటతల నరిగినట్టు పొట్టేలు నరుకుతారు, నరికిన తర్వాత ఏం చేస్తారు చెప్పండి? పొట్టేల్ని పోసుకొని తింటారు. మరి తింటడా జగన్మోహన్ రెడ్డి తింటారండి మనుషులు చంపేసి? ఏం భాష మాట్లాడుతున్నారండి? ఏం భాష మాట్లాడుతున్నారు? ఎక్కడ మాట్లాడుతున్నారు? అసలు మీరు రాజకీయాల కోసం వచ్చారా లేదా రావణ కాష్టం కోసం వచ్చారా? వీటి కోసం రాజకీయాలు అవసరమా? ఎందుకండి ఎన్నికల కమిషన్ కూడా ఫిర్యాదు చేసుకోవాలి, ఇవన్నీ కూడా పట్టించుకోవాలి. ఎన్నికల కమిషను మేము ఆయుధాలు పట్టుకుంటాం పెడితే దాని పేరు ఇప్పుడు రప్ప పార్టీ అయిపోయింది, దాని గుర్తు గొడ్డలు గుర్తు అయిపోయింది. సోషల్ మీడియా అంతా అదే గోల. ఆ గొడ్డలు గుర్తే పెట్టుకోండి. మీ బాబాయిని చంపిన దాన్నే రప్ప నరిగితేనే న్యాయం చేయలేని ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రానికి ఏదో చేస్తారనే భావం అయితే నాకైతే లేదండి. కానీ ఏదేమైనా ఆయన ప్రశ్నించవచ్చు, మీరు అన్నట్టుగా ప్రశ్నించమనండి, అడగమనండి, కడగమనండి, ఏదైనా చేయమనలే. కానీ ప్రజలు మాత్రం ఆలోచిస్తారు. కూటమి ప్రభుత్వం కూడా జగన్మోహన్ రెడ్డి గారు యుక్తుల్ని కుయుక్తుల్ని ఒడిసిపెట్టి మాత్రం అడుగులు వేయాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే ఒక పెద్ద ఆయన ఉందండి, ఒకటే భయం బాలకోటయ్య, మళ్ళీ అతను ఏమన్నా వస్తాడనే ఒక భయం అయితే ఉంది రాష్ట్రంలోనే అన్నాడు. ఈ భయం అయితే పోగొట్టాలండి, ఈ భయం అయితే పోగొట్టాల్సిన అవసరం ఉంది. నిజమే వెంకటకృష్ణ గారు, నాకు సైతం ఉంది సార్, నాకు సైతం ఉంది. ఎందుకంటే అంటే ఆ విధమైన ఈ ధోరణి చర్చ లేకపోతే మళ్ళీ వస్తాడనే ఇది లేదులే కానీ నమ్మకాలే లేవు కానీ ఒకవేళ అనే దగ్గర అమ్మో అనే పరిస్థితి అయితే ఉంది ఒకటి. తర్వాత రెండోది మీరు చెప్పాల్సింది శాంతి భద్రతలు లేవు, రాష్ట్రంలో అణచివేత చర్యలు కొనసాగుతున్నాయని మాట్లాడే జగన్మోహన్ రెడ్డి గారు మన వాళ్ళెవరూ శాంతి భద్రతల సమస్యలు సృష్టించొద్దు అనే మాట మాత్రం అనలేదండి. కత్తులు పట్టుకుని డాన్సులు వేయడాలు, ఊరేగడాలు, గంజాయి తీసుకోవడాలు ఇటువంటివి చేయొద్దు అనే ఒక ఇది మాత్రం ఆయన చెప్పలేదండి. వాళ్ళ చెప్పాలి కదా, ఒక పార్టీ నాయకుడిగా, బాధ్యత గల వ్యక్తిగా, మాజీ ముఖ్యమంత్రిగా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలు పనులు మనం ఎవరూ చేయొద్దు అని అయితే అనాలి కదా. మరి అది మాత్రం అనట్లా, వీళ్ళే సృష్టిస్తారు, మళ్ళీ ప్రభుత్వం మీద వేసే పరిస్థితి కనపడతా ఉంది. ఫోటో దిగుతాడండి వెంకటకృష్ణ గారు, ఫోటో దిగుతాడు, వాళ్ళని పిలిపించుకొని ఫోటో దిగుతాడు. చెప్పండి బాసారి గారు. వెంకటకృష్ణ గారు, ఇప్పుడు నేను 1 సంవత్సరం ఎమ్మెల్యేగా నా అనుభవాన్ని మాత్రమే చెప్తాను చూడండి. తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి ఎవరికి కూడా శాంతి భద్రతలని విఘాతం కలిగించే శక్తి సామర్థ్యాలు లేవు అని నమ్ముతాను నేను. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఎక్కడైనా సరే అక్రమం జరగాలన్నా, ఎవడన్నా కొట్టాలన్నా, ఎవడన్నా నరకాలన్నా, ఎవడి ఆస్తినన్నా కబ్జా చేయాలన్నా సరే, ఎవరినైనా బెదిరించాలన్నా సరే, అక్రమంగా కేసులు పెట్టాలన్నా, ఇంకోటి చేయాలంటే అది వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలకు మాత్రమే సాధ్యమైతే తప్ప ఈ సంవత్సరంలో నా అనుభవంతో మా కూటమి కార్యకర్తలకు ఎవరికి కూడా అన్ని తెలివితేటలు, అంత శక్తి సామర్థ్యాలు లేవని మాత్రం గట్టిగా నమ్ముతా ఉన్నాను. ఇక్కడ నేర్చుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఒకడు మన మీద దాడి చేస్తామంటే కనీసం మనల్ని మనము కాపాడుకోవడం కూడా తప్పనిసరిగా రావాలి. రెండవది, వాడు చేసిన అక్రమాలు, చేస్తున్న అక్రమాలు నిర్వహించగలిగేటువంటి పరిస్థితులు ఈ రోజు ప్రతి నియోజకవర్గంలో వచ్చి తీరాల్సినాయి. నేను ఒకటివా చేద్దాను, నేను ఎక్కువ అంటే వారానికి 5 రోజులు ఆదోని నియోజకవర్గంలో ఉంటానండి. 2 రోజులు మాత్రం ఇంటికి వెళ్తాను, వీకెండ్ లో మాత్రం ఇంటికి వెళ్తాను. 5 రోజులు ఉంటే కూడా ఇక్కడ పూర్తిగా అంటే ఇప్పటికి కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తల నాయకులు చేసేటువంటి అక్రమాలని అణిచివేయడానికి నాకు సగానికి సగం సమయం సరిపోతుంది. లేకపోతే వాళ్లే ఇప్పటికి కూడా రారాజులుగానే ఉంటారు, ఇప్పటికే వాళ్లే పరిపాలన ఏలుతూ ఉంటారు కూడా. కాబట్టి శాంతి భద్రతలు తప్పనిసరిగా మనం కంట్రోల్లో పెట్టుకోవాలి. ఎందుకంటే ఓవైపున జగన్మోహన్ రెడ్డి రప్ప అందరినీ మోకపోతులు నరుకుతామని బహిరంగంగా చెప్తాడు, సిగ్గు ఎగ్గు లేకుండా. అది ఎలా చెప్పగలుగుతాడండి? ఒక సీఎం గా చేసిన వ్యక్తి, ప్రతిపక్షాల్లో పార్టీలు నడుపుతున్న వ్యక్తి నరుకుతామనే భాషని రపారపా నరికేస్తాము, మేకపోతుల్లాగా మనుషులు నరుకుతామనే దారుణం అండి. పోనీ అంతెందుకండి, అతని కారు టైర్ల కింద ఒక దళితుడు చనిపోతే ఎక్కి తొక్కించేస్తే కనీసం క్షమాపణ చెప్పాలి కదా ప్రజలకి.
అతని తోలినా చెప్పట్లే, అతని ఉన్న వాహనంలో ఇలా జరుగుతూ ఉంటే నేను వచ్చినాను, ఆ పర్యటనలో ఇలా జరిగింది, నేను మనస్ఫూర్తిగా బాధపడుతున్నాను, క్షమించండి అని ఒక మాట చెప్పొచ్చు కదా. ఇది కూడా చెప్పలేనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇక రెండో అన్నిటికంటే ముఖ్యమైన సలహా కూడా చెప్తానండి. భారతీయ జనతా పార్టీలో మాకు ఎమ్మెల్యేలకు అందరికీ కూడా దేశవ్యాప్త ఎమ్మెల్యేలకు మొదటి ట్రైనింగ్ ప్రోగ్రామ్ అయింది. అప్పుడు మా పార్టీ పెద్దలు మాకు ఒకే సూచన చేశారు, మీరు రోజు పొద్దున్న లేచి మీ ఊర్లో ఎక్కడ అభివృద్ధి జరిగి ఉంటుందో, అభివృద్ధి చేస్తున్నారు, అక్కడికి పోయి ఓ ఫోటో వీడియో తీసి మీ సోషల్ మీడియాలో పెట్టుకోండి, అట్లా రోజుకు ఒకటి పెట్టుకుంటే కూడా చాలు అని నేను ఆదోనికి వచ్చిన తర్వాత తూచా తప్పకుండా రోజుకు 2-3 పోతుంటే కూడా ఇంకా ఇన్ని మిగిలిపోతున్నాయి. నేను రాగానే ఒక లిస్ట్ రాసుకున్నాను, నా నియోజకవర్గంలో ఏమేమి అభివృద్ధి జరుగుతుంది, దేనికి ఎంత ఖర్చు పెడుతున్నాను నీట్ గా రాసుకుని రోజుకు ఒక అంశాన్ని 2 అంశాలని తీసుకెళ్లి మీడియా అంతని తీసుకెళ్లి చూపెడతా ఉన్నాను. నేను రేపటి నుంచి అనుకునేది ఏంటంటే వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా పిలుద్దాం అనుకుంటున్నా, మీడియాతో పాటుగా మా లోకల్ గా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా పిలిచి మీరు కూడా రండ్రా బాబు, మీరు కూడా చూద్దరు కానీ వెళ్ళి నేను దీనికి ఇంత ఖర్చు పెట్టామండి, ఇంత చేశాము, దీన్ని ఈ రకంగా అభివృద్ధి చేస్తాం, 5 సంవత్సరాల్లో జరగంది ఇది, మేము వచ్చిన సంవత్సరంలో చేసింది ఇది అని ఒక వీడియో పెడుతున్నాను. మీరు నమ్ముతారో లేదా, నా వీడియో మీరు కావాలని నా సోషల్ మీడియా చూడండి, ఆ రకమైనటువంటి వీడియోలో పెడతా అంటే ఒక్కొక్కటి 25,000, 50,000, 1,00,000 వ్యూస్ వస్తా అంటే జనాలు అప్రిషియేట్ చేస్తారు, ఇంట్రెస్టింగ్ గా చూస్తా ఉన్నా. ఈ పని నాతో పాటుగా కూటమిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త చేయాలి. వాళ్ళ గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి మేము చేస్తున్నాం, చేసింది చెప్పుకోవాలనే కదా చంద్రబాబు నాయుడు గారు మా నాయకుడు మళ్ళీ చెప్తారు. చెప్పుకోలేకపోతే మనం ఫెయిల్ అవుతాం, లేకపోతే అతను చెప్పేటువంటి కొంగ జపాన్ని మనము ప్రజలు నమ్మే అవకాశం ఉంది, ప్రజలు నిజంగా అభివృద్ధి జరగట్లేదేమో అనే అవకాశం ఉంది, పొరపాటున వాళ్ళ కార్యకర్తలు కూడా అలా భ్రమపడే అవకాశం ఉంది. కాబట్టి చేస్తున్న అభివృద్ధిని చెప్పుకోవాలి, శాంతి భద్రతల్ని కంట్రోల్లో పెట్టగలిగితే ఏం ఇబ్బంది లేదండి. బ్రహ్మాండమైన ప్రజలు మెచ్చే పాలన ఆల్రెడీ ఇస్తా ఉన్నాం, ప్రజలు జేజేలు కొడతా ఉన్నారు. రైట్. వరప్రసాద్ గారు, అసలు ఆయన అసెంబ్లీకి వచ్చి మాట్లాడొచ్చు కదా, ఇప్పుడు వాళ్ళకి చెప్పి మీరు జనంలోకి వెళ్ళండి, శాంతి భద్రతలు లేవు, లేకపోతే అణచివేత ఉంది రాష్ట్రంలో, ఈ అంశాలన్నీ ప్రస్తావించాలి, మేనిఫెస్టో అమలు అవడం లేదు, ఇవన్నీ చెప్తున్నారు, బాగానే ఉంది. ఒక పొలిటికల్ పార్టీగా జనంలోకి వెళ్ళి ప్రజా ఉద్యమాలు నిర్మించాలి, ఇవన్నీ చేయొచ్చు. అసలు అసెంబ్లీకి కూడా వచ్చి మాట్లాడొచ్చు కదా, అసెంబ్లీలో వచ్చి ప్రభుత్వాన్ని నిలదీయొచ్చు కదా. ఆ పని చేయండి, ఈయన ఆ పని చేయకుండా మీరు వెళ్ళండి, ఈయన మాత్రం వెళ్ళండి, మళ్ళీ రేపు చూడండి ఈయన వెళ్ళడు ఎక్కడా కూడా. మీరు ఆయన మనస్తత్వాన్ని స్టడీ చేయాలి. ఇక్కడే అసెంబ్లీ లాంటికి వెళ్తే ఫోరం కదా, పబ్లిక్ ఫోరం, డెమోక్రటిక్ ఫోరం, కాన్స్టిట్యూషనల్ ఫోరం. ఆ ఫోరంలో డీసెంట్గా మాట్లాడాలి. ఆ డీసెంట్గా మాట్లాడితే ఎక్స్పోజ్ అయిపోతాడు, తను చేసిన పాపాలన్నీ బయటపడతాయి, తను విషయాలన్నీ కూడా చెప్తారు, ఆ గతంలో ఏం జరిగిందో చెప్తారు, తను ఏం చెప్పడానికి ఏం లేదు, అది ఫేస్ చేయలేడు అతను. డెమోక్రటిక్ అప్రోచ్ అతను రాదు అతనికి. బజార్లోకి వెళ్ళి వీధులతో కత్తులు రఫరఫాలు ఇలాంటి భాషలు వాడటానికి బజార్లోకి వెళ్తున్నాడు, రెచ్చగొట్టడానికి. ఒక సైకో ఫ్యాన్సీ బ్యాచ్ ఉంటుంది ప్రతి కాన్స్టిట్యున్సీలో, వాళ్ళందరిని రెచ్చగొట్టడం, వాళ్ళందరితో వీధులు ప్రదర్శన చేయించటం, బల ప్రదర్శన చేయించటం, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం చేయటం, బెదిరించటం, చాలా భయంకరమైన సిచ్యువేషన్ క్రియేట్ చేస్తాడు. డెమోక్రటిక్ అప్రోచ్ ఆయనకి రాదు, యాక్సెప్ట్ చేయడు. అసలు అది బేసిక్ ఫండమెంటల్గా అది అర్థం చేసుకోవాలి మీరు. ఆ ప్లాట్ఫామ్స్ ఏం వాడుకోడు. ఏమంటే ఎప్పుడన్నా ప్రెస్ని అడ్రస్ చేశాడండి? ఇప్పుడు వారానికి ఒకసారి అడ్రస్ చేస్తున్న ప్రెస్ని, ఆయన ప్రెస్ ఏం చెప్తున్నాడు? రప అసలు ఏందండి ఆ భాష, నాకు అర్థం కాదు. అదేదో సినిమా డైలాగ్ అన్నాడండి అని అనవచ్చు కదా. దాన్ని ఓవర్ఫ్లో చేసి దాన్ని ప్రజలకి సంకేతం ఇస్తున్నాడు, తన సైకో ఫ్యాన్సీకి సంకేతం ఇస్తున్నాడు. ఏమని? చేసుకుంటారా మీ ఇష్టం వచ్చిన, నేను ఉన్నానని చెప్తానికి. అతను సొమ్మేం బాదు, అది ఫ్రాక్షన్స్ లక్షణము. ఫ్రాక్షన్ లక్ష్యం ఏంటంటే హింసని రెచ్చగొట్టడం, నేరం చేపించటం, వాళ్ళని కాపాడటం, రెండు ఉంటాయండి వాళ్ళకి. నేరస్తులు మళ్ళీ కాపాడుతాడు, అక్కడ ఎమ్మెల్యే టికెట్ ఇస్తాడు నేరస్తులందరికీ, వాళ్ళందరితో ఫోటో, ఇందాక మీరు అన్నారే ఫోటో దిగుతాడు, వాళ్ళ పిలిపించి వార్నింగ్ ఇవ్వచ్చు కదా. కాదండి, ఆయన అలా చేస్తుంటే మీరేం చేస్తున్నారు, ప్రభుత్వం ఏం చేస్తుంది, పోలీసులు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఈ పొలిటికల్, ఇప్పుడు ఒక్క పోలీసే కాదండి, ప్రజలు సమీకరించాలి. లా అండ్ ఆర్డర్ ఏజెన్సీని
పటిష్టవంతం చేయాలి, అధికార యంత్రాన్ని పటిష్టం చేయాలి, టఫ్గా డీల్ చేయమని చెప్పాలి. అట్ ది సేమ్ టైం ప్రజల్ని పొలిటికల్గా తయారు చేయాలి. కూటమి నాయకత్వం గ్రామ స్థాయిలో ప్రజల్ని తయారు చేయాలి, వాళ్ళు చేస్తున్న పనులు చెప్పాలి, వివరించి చెప్పాలి, వాళ్ళు ఎందుకు చేస్తున్నారు, ఎందుకు ఈ దుర్మార్గం ఆలోచిస్తున్నారు చెప్పాలి. ఇది పెద్ద టాస్క్ ఆంధ్రప్రదేశ్లో. ఈ టాస్క్లోనే రేపు అన్ని విషయాలు బయటపడతాయి. ఈ టాస్క్ని ఫుల్ఫిల్ చేయడానికి చాలా మైన్యూట్ లెవెల్లో, గ్రామీణ స్థాయి లెవెల్లో పనిచేయాలి. అతన్ని సమర్థించే మీడియా ఉందండి, మీడియా ఉందండి. అందువల్ల ఇది ఇట్ ఈస్ సాక్షి ఛానల్ అతనికి అది ఒక పెద్ద పెట్టుబడి అండి. అతనికి అది ఎంత ప్రచారం ఇస్తుంది, ఎంత దుర్మార్గం విషయాలు ప్రచారం చేస్తూ ఉంది అది. అందువల్ల ఇది చాలా పొలిటికల్ టాస్క్ అండి. దీనికి చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. మరి ఆయన అందరినీ ఎమ్మెల్యేలని, కార్యకర్తల్ని, కూటమి నాయకత్వాన్ని సిద్ధం చేయాలి. వాళ్ళు చేసే దుష్ప్రచారాలకు వ్యతిరేకంగా కూటమిని తయారు చేయాల్సిన అవసరం, గ్రామీణ స్థాయి నుంచి సెన్సిటైజ్ చేయాల్సిన అవసరం ఉంది. చాలా బిగ్ టాస్క్ ఉంది. నోటీస్ ఇస్తే ఆ సింగయ్య మృతి కేసులో నోటీస్ ఇస్తే కోర్టుకు వెళ్ళారు, దాన్ని క్వాష్ చేయాలి అని కోర్టుకు వెళ్ళారు. ఎందుకు? అది తన తప్పు లేదు అని తెలిసినప్పుడు క్వాష్ చేయమని వెళ్ళడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి మనం? ముందు కొంచెం బుకాయించారండి, అది ఆయన కారు కాదని బుకాయించారు. దాంతో వీడియోస్ బయట పెట్టేసరికి దాని నుంచి వెనక్కి వెళ్ళి ఆ కేసులో అది కల్పబుల్ హోమ్సైడ్. అది ఆ కల్పబుల్ హోమ్సైడ్ అంటే ఇట్ ఈజ్ ఆల్సో ఏ గ్రేవ్ అఫెన్స్, సీరియస్ అఫెన్సు. ఆ సీరియస్ అఫెన్స్లో ఏమన్నా అరెస్టులు జరుగుతాయేమో, లేకపోతే ఏమన్నా రేపు శిక్ష పడద్దు అని చెప్పి నాకేం సంబంధం, డ్రైవర్ ఉండాలి కానీ నాకెట్లా సంబంధం అంటాడు. యు ఆర్ దేర్, వెరీ మచ్ దేర్. యు ఆర్ ఆ మనిషి పడితే వాళ్ళు పక్క తీశారు, వాళ్ళ పక్క తీసిన వాళ్ళు ఎవరు, మరి డ్రైవర్ ఏం చెప్పాడు, ఇదంతా తెలియాలి కదా. ఆయన నాలెడ్జ్లో ఉందా, ఆయన దిగి చెప్పాలి కదా, పోలీసు డైరెక్షన్ ఇవ్వాలి కదా, ఆయన లేకపోతే వాళ్ళ కార్యకర్తలు డైరెక్షన్ ఇవ్వాలి కదా, ఆయన హాస్పిటల్ తీసుకెళ్ళమని చెప్పాలి కదా. ఇవన్నీ ఎక్స్పోజ్ అవుతాయి అని చెప్పి నా మీద ఎఫ్ఐఆర్ రద్దు చేయండి అని చెప్పి కోర్టుకు వెళ్ళాడు. ఇది చాలా ఎస్కేపింగ్ నేచరు. ఇట్ ఈస్ ఇది అతని స్టైల్ అండి. ఇది స్టైల్. బాలకోటే గారు చేశాను. ఇప్పటి వరకు సింగయ్య తన కారు కింద పడి చనిపోతే ఆ దృశ్యాలు, ఇప్పుడు యాక్సిడెంట్లు అయితే ఓకే అండి, యాక్సిడెంట్లు ఒక రకంగా ఆ జరిగే పద్ధతి వేరుగా ఉంటుంది. అతను కారు కింద పడిపోతే కారు ఇలాగ టైరు అతని మెడ మీద అలా ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది, దూసుకెళ్ళిపోతూ ఉంటుంది. ఆ కారులోనే ఈయన చేతులు ఊపుతూ తిరుగుతున్నాడు. ఇంతవరకు సింగయ్య కుటుంబాన్ని పరామర్శించడం కానీ అది కానీ జరగలేదు. అదేమంటే ఎవరినో పంపించాను 10 లక్షలు ఇచ్చినామని చెప్తాడు. ఎవరినో పంపించడానికి మనుషులు కాదు, నువ్వు వెళ్ళొచ్చు కదా, అది వదిలేసి ఇవాళ కోర్టుకు మాత్రం వెళ్ళారు. ఏది తనకు నోటీస్ వచ్చేసరికి కోర్టుకు వెళ్ళారు. వెంకటకృష్ణ గారు, మీరు ఈ మాట విన్నారా? మా కార్యకర్తను మేము చంపుకుంటే వీకేంటి? అది అంబటి రాంబాబు గారి మాట. చనిపోయింది వైసీపీ కార్యకర్త. ఏంటంట, మేము వెళ్ళాము, చూసాము, మన డబ్బులు ఇవ్వమన్నాడు. ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారంటే, అంటే మా కార్యకర్తలు కాబట్టి మేము చంపేసుకుంటాం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మరి వైసీపీ పార్టీలో పనిచేస్తున్న కార్యకర్తలు ఆలోచించాలి. పోతే ఒక మాట వెంకటకృష్ణ గారు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్లో అవకాశం వస్తుందా అనే ప్రశ్నకి ఎట్టి పరిస్థితుల్లో రాదు అని మనం అంటుంటాం. నేను ఒక మాట చెప్తాను సార్. కొణిజేటి రోషి గారు ఎప్పుడు కూడా చీరాల్లో ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయాల. ఎందుకు? బాలకోటే గారు చెప్పండి. అయ్యయ్యో, కొణిజేటి రోషి గారు టాపిక్ ప్రజాస్వామ్యంలో ఈ వివిధ సామాజిక వర్గాలు, సామాజిక చైతన్యాలు, సామాజిక అవసరాలు రీత్యా ప్రజాస్వామ్యం కూడా ఒక విధంగా ఓడిపోయే విధంగా ప్రజలు పొరపాటునో గ్రహపాటునో ఓటు తీరు మార్చుకుంటారు. మీరు గెలిచారు అని అంటే అర్థం నాది అసమర్థ పాలన అని అర్థం. నేను గెలిచాను అని అంటే మీది అసమర్థ పాలన అని అర్థం. మీకు చంద్రబాబు నాయుడు గారు చాలా చక్కగా చెప్పారు. గత ప్రభుత్వ అరాచకాలను చూసే ప్రజలకు మనకి భారీ విజయాన్ని కట్టబెట్టారని గమనించండి. ఇది మన విజయమే కాదు, గత ప్రభుత్వ అరాచకాలనే. ఎస్, అది కరెక్ట్. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఏలుబడిని ఎప్పుడు దించుదామని ప్రజలు తప్పించబట్టి అంత విజయాన్ని ఇచ్చారు. కాబట్టి కూటమి ప్రభుత్వం పరిపాలన చేయటంతో పాటు చేసిన పనిని సమర్థవంతంగా ప్రజల దగ్గరికి తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉందండి. ఆ విధంగా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ చెయ్యాలి, నచ్చజెప్పాలి,
ప్రజలేమంత ఆతృతగా ఉండదంటే పథకాల కోసం చూద్దాం కూడా. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఈ కార్యాచరణ అర్థం చేసుకుంటారు. ఈ కార్యాచరణ ఎలా కొనసాగుతుందో ఎలా జరుగుతుందో అనేది చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ రోసే గారు 2004లో చీరాలో గెలిచాడండి. ఏమండి రోసే గారు 2004లో గెలిచాడండి, చీరాల నుంచి గెలిచాడు. అవునవును, రోసే ఒకసారి గారు పోటీ చేసి 2004లో చీరాల నుంచి గెలిచాడు. అవును రైట్. వరప్రసాద్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అలాగే పాదసారి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చర్చలో పాల్గొన్నందుకు. ఇది వాటి డిబేట్. మళ్ళీ రేపు కలుద్దాం.